వెల్కమ్ సార్. వెల్కమ్ నరేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఆ, నమస్తే. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టరు ధ్యానరత్న. గత 35 ఏళ్ళుగా ధ్యానంలోకి వచ్చి దేశమంతటా ఈ ప్లేస్లో ధ్యానం జరగలేదు, ధ్యాన ప్రచారం జరగలేదు అనకుండా ప్రతి చోట వెళ్ళి అక్కడంతా ధ్యాన ప్రచారం చేస్తూ అందరికీ కూడా మన పత్రిజీ గారికి చాలా ప్రియతమైన శిష్యులు. అలాగే మొదటి వారు హైదరాబాద్ నుంచి ధ్యానంలోకి వచ్చిన వారు అనమాట. అంత సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఈరోజు క్లాస్లోకి రావడం జరిగింది. సార్తో నాకు కూడా కాస్త పరిచయం జరిగింది అనమాట. నా అదృష్టం అది. సార్, క్లాస్కు స్వాగతం అండి. అంత గొప్ప వ్యక్తులతో మనం ఈరోజు ధ్యానం క్లాసులో చెప్పించుకోవడం మనందరి కూడా అదృష్టంగా భావించాలి. థ్యాంక్ యూ సార్. స్వాగతం అండి. నమస్తే మేడం. నాకు అందరూ కొత్త పరిచయం ఉన్నారు ఈరోజు. ఎన్ని అందరూ కొత్త జూములు వాళ్ళే సార్. చేశాను కానీ నేను ఫస్ట్ టైం పిలిచారు నాకు ఇందులో. అవును సార్, ఈ క్లాస్ అయితే మీకు ఫస్ట్ టైమే. జూన్లో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో మిమ్మల్ని కలవడం జరిగింది. ఆ రోజు ఆహా. మీ నంబర్ తీసుకోవడం జరిగింది సార్ నేను. అలా ఇక్కడ కడతాల్లోనా? లేదు సార్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి. ఆ, నాకు కలిసారు అక్కడ. అవును సార్. ఓకే, మీ పేరు యాక్చువల్గా మేడం? ఇది మహావతార్ ఫౌండేషన్ నుంచి మనము బెంగళూరు నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. బెంగళూరు. ఆ, మహావతార్ అందరికి ఫౌండేషన్. అదే కన్నడ రాదు, మరి తెలుగు ఓకేనా? నేను అందరూ సార్, మా ఇది తెలుగు తెలుగు వాళ్ళు. సెషనే సార్. తెలుగు ఇది సెషన్ తెలుగు సార్. సెషన్ తెలుగు సార్ ఇది. గ్రూపేనా ఇదంతా? తెలుగు. అవును, ఆహా. అవును, అవును. సార్, మహావతార ఫౌండేషన్ ఓనర్ గా రంగనాథ్ సార్. సార్, సార్ ఆ, వచ్చేసి మోస్ట్లీ ఒక 10-15 ఏళ్ళుగా ఈ ధ్యాన ప్రచారాలు, జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సార్ ఆ. వచ్చేసి తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది తెలుగు క్లాస్ సార్. సార్ యాక్చువల్గా మన మహావతార్ ఫౌండేషన్ వచ్చేసి స్టార్ట్ చేసి 2009లో సార్. మన పత్రి సార్తోనే బెంగళూరులో ఒక ఒక మెగా సెంటర్ ఇనాగ్రేట్ చేపించాము. సో అప్పటి ఉమ్. నుంచి నిరంతరంగా చేస్తూ వచ్చాము క్లాస్, ఆఫ్లైన్ ఆన్లైన్. సో మళ్ళీ 2021 అంటే ఈ కరోనా తర్వాత జూమ్ స్టార్ట్ చేశాము. అయితే ఓకే. ప్రతిరోజు కూడా మన జూమ్ సెషన్స్ పొద్దున్నే 5 నుంచి 8 కన్నడ నడుస్తుంది, 5 నుంచి 6:30 తెలుగు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 4:30 కన్నడ, మళ్ళీ సాయంకాలము 7:30 నుంచి 8:30 ఇంగ్లీషు, మళ్ళీ సాయంకాలం 9 to 10:30 హిందీ ఢిల్లీ నుంచి లాంచ్ అవుతుంది, 9 to 11 o'clock తెలుగు. ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం తెలుగు సార్. మీరు ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు? కదా సార్. కార్యక్రమం నైట్. తర్వాత సండే సండే మెడిటేషన్ సార్, 1.5 hour. సండే ఓకే. మార్నింగ్ సిక్స్ ఆ, 6 to 7:30 సండే. విశ్వధ్యానం. ఆ, విశ్వ ఉమ్, స్వా- విశ్వ 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 ఆరోగ్య ధ్యానం అని చెప్పి, ప్రపంచ ఆరోగ్య ధ్యానం లేదా విశ్వ స్వాస్థ్య ధ్యానం అని చెప్తాం. ఓకే. ఇది మన యొక్క వెరీ గుడ్. చాలా బాగా పనిచేస్తున్నారు సార్ మీరు. అవును సార్, yes sir. చాలా గ్రేట్ సార్. మీ పేరు? కానీ నా పేరు రంగనాథ్ అని చెప్పి సార్, రంగనాథ్. రంగనాథ్. అవును సార్. మేడం పేరు? మా సార్, నా మేడం పేరు పేరు లలిత. లక్ష్మి, లక్ష్మి గారు. లలిత సార్. ఈ మేడం పేరు లలిత. మా మిస్సెస్ పేరు లక్ష్మి అని చెప్పి. ఓకే. ప్రతి మాస్టర్ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎవరి రేంజ్ లో వాళ్ళు ఆడుకుంటున్నారు అంతా. ఎవరు కానీ తక్కువలు కాదు. కానీ మీరు చేసినంత కృషి అంటే ఈ యొక్క ప్రచారం అనేది నార్త్ ఇండియా అక్కడంతా చాలా మీ గురించి విన్నాం సార్. తర్వాత స్టేజ్ మీద ఎప్పుడు చూసేవాళ్ళము, కానీ అక్కడ కూడా నేను 1-2 సార్లు కలిశాను, కానీ మరి ఇంత క్లోజ్గా ఇంటరాక్షన్ లేదు. సో నాకు సేమ్ బెంగళూరు సైడే రాలేదు, నేను కర్ణాటక తిరగలేదు కానీ. కడతాల్లో కలిశాను. కర్ణాటక కడతాను. నేను తిరిగింది ఎక్కువ నార్త్ ఇండియా, ఇటు ఆంధ్ర, తెలంగాణ, అవును, రాయలసీమ, ఇవన్నీ బాగా తిరిగాను. అవును సార్. ఆంధ్రాలో ప్రతి ఊర్లో వెళ్ళిపోయినాను, ఈస్ట్ వెస్ట్ మొత్తం. అవును, అవును. రాయలసీమ, తెలంగాణ. ఎస్. సార్ ఉన్నప్పుడే 10 లక్షల మంది వచ్చారు అని ఇటు అన్నారు 10 years బ్యాక్. ఇప్పుడు అవును. ఎన్ని లక్షలు అయినారు? మోస్ట్లీ 1 కోటి మంది అయిపోయింటారేమో సార్. ఓ, కోట్లకు దాటింది సార్ ఇది ఆల్రెడీ. ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య జూమ్లు చాలా ఎక్కువగా ప్రచారం జూమ్లు జరిగింది. అవుతున్నాయి. లాక్డౌన్ లో 108 days, 108 కాన్సెప్ట్స్ చేశాను ఒరిస్సా వాళ్ళకు. ఓ, గ్రేట్ సార్, గ్రేట్ సార్. డైలీ డైలీ 4 జూములు చేసేది నేను అప్పుడు. ఓ. మరాఠీ, తెలుగు, హిందీ, రైట్. ఒకటి గుజరాతీ. ఓకే. వెరీ నైస్ సార్. జనరల్ గా నా క్లాస్ జూమ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు మెడిటేషన్ తక్కువ పెట్టుకుంటారు, నా క్లాస్ ఎక్కువ పెట్టుకుంటారు. ఎస్. యాక్చువల్ గా నాకు ఈ కొద్దిసేపట్లో ఏం మాట్లాడతాను, నా ఇంట్రొడక్షన్ సరిపోదు.
చెప్పండి సార్, అదే ఒక క్లాస్ అయిపోతుంది మాకు. సో మీరు టైమింగ్ కూడా మీకు ఎంతవరకు ఓకే? అంటే 10:45 ఓకే సార్, 10:45 10:50. ఓకే ఓకే, అంత ఉంటే ఓకే మరి. ఎందుకంటే నాకు టైం లిమిటేషన్ ఇస్తే నేను అంత ఎడిట్ చేసి పడేయాలి మరి, ఏముండదు, మాకు అందరికి కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పుకోవాలి. 10:45 ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే, పర్లేదు అంత టైం అయితే. ఎస్ సార్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు సార్. మీ అందరికీ శతకోటి ప్రణామాలు చేయాలి. మీకంటే గొప్పవాళ్ళు జూమ్ లో ఏదో తెలుసుకోవాలన్న తపనతో వచ్చి కూర్చున్నారు ఇంతమంది, వాళ్లకు నమస్కారం చేయాలి. ఎస్ సార్. వాళ్ళందరికీ చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైట్ సార్. ఆ? చాలా గ్రేట్ అది. ఎందుకంటే మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, వినేవాళ్ళు లేకుంటే ఏం చేస్తాం? అవును షాప్ ఇప్పి కూర్చున్నాము, కస్టమర్ రాకుంటే ఏం చేస్తాం? అవును. మనకంటే గొప్పవాళ్ళు ఎవరంటే వీళ్ళు. ఎస్. ఇక్కడ రావాలి, ఇక్కడ ఏం జరుగుతుందో జరగదో తెలీదు, స్పిరిచువాలిటీ అంటే ఏందో తెలియదు, ఆ భగవంతుడు అన్నాడు ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన అసలు కలుస్తాడా లేదో అది తెలియదు, జన్మలు అంటున్నారు, కర్మలు అంటున్నారు, ఏమేమో అంటున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏదో చూద్దాం తెలుసుకుందాం అన్న తపన, ఆ థాట్ కూడా రావడం అనేది కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉన్నోళ్ళకే వస్తుంది. అలాంటి బ్యాలెన్స్ ఉన్నోళ్ళే మన ఎదురు కూర్చున్నారు. మామూలు సోల్స్ గా ఇవన్నీ ఆల్రెడీ అప్ టు మణిపూర్ వరకు ఉన్న వాళ్ళే మన ఎదురుకు వస్తారు. దానికని కింద ఉన్నోళ్ళు మన దగ్గర రారు, జూమ్ లో రారు, ఏ క్లాస్ కి రారు, పిరమిడ్లకు రారు. ప్రదక్షిణలు, పూజలు, విగ్రహారాధనలు, దీపారాధనలు ఇవి జరుగుతుంటాయి వాళ్ళకి. డైమెన్షన్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకే, నా ఇంట్రొడక్షన్ ఇస్తాను. నరేంద్ర ముదల్కర్, నేను హైదరాబాద్ నుంచి ఆ గత 33 years అయిపోయింది, 34th year నాది ఇప్పుడు. హైదరాబాద్ లో ఫస్ట్ స్టూడెంట్ నేను సార్కి. సార్ నేను టీవీఎస్ 50 స్కూటర్ బైక్ లో తిరిగేవాళ్ళము. ఆ చిన్న వయసులో నాకు అప్పుడు 20 years. యాక్చువల్గా 91 నుంచి నేను స్పిరిచువాలిటీలో ఉన్నాను. నా ఏజ్ 20 years, ఇప్పుడు 54 రన్నింగ్ నాది. ఒక్క కాన్సెప్ట్ ని పట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఏకదాటిగా నడుస్తున్నాను అంటే, ఒక యువకుడు నడుస్తున్నాడంటే ఆలోచింపదగ విషయం ఇది. ఏదో ఏజ్ అయిపోయింది, రిటైర్డ్ అయిపోయినావు, అన్ని పనులు అయిపోయినాయి అన్నోళ్ళు రావడం గొప్ప విషయం కాదు. తమ తమ చదువులు పూర్తి చేసుకున్న యుక్త వయసుకుడు ఒక్కడు యంగ్ ఏజ్ లో ఒక సత్యం గురించి, ఒక సర్చింగ్ గా, ఒక రీసెర్చ్ గా, ఒక సైంటిస్ట్ గా తెలుసుకోవాలన్న తపనతో రావడం అనేది మన గత జన్మల సంస్కారం. అది క్లియర్ ఉంది కదా మేడం? క్లియర్ క్లియర్ సార్, వాయిస్ ఓకే ఓకే. ఇదంతా మన గత జన్మల బ్యాలెన్స్ ఏం చేస్తుంది అంటే, మనకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది, ఎక్కడో ఎవరితోనో కనెక్ట్ చేస్తుంది. అక్కడ మనం పట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న నేను ఈ రోజే నా ఎదురుగా మీరు అందరు వచ్చినారు. ఈరోజు బెంగళూరు అంటేనే తెలియదు నాకు. ఆ, ఇంతమంది అంత కొత్త వాళ్ళే, అందరికీ అన్ని చెక్ చేసిన నేను, అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. కొన్ని వేల జూములు చేసినాం, కానీ ఈ బ్యాచ్ అంతా కొత్త బ్యాచ్. కానీ బాగుంది నాకు ఈరోజు మీతో కూర్చోవడం, మీతో కలవడం నిజంగా నా అదృష్టం. అట్లా రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్ నాది. ఎంకామ్, ఎంఫిల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో ఎంఫిల్ చేశాను. అది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మనిషిని అట్లా చూడగానే స్కాన్ చేసుకుంటాను, వాళ్ళకి ఎక్కడ నొక్కితే వీళ్ళు సెటరేట్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అందులో ప్లస్ పాయింట్ ఏంది, మెడిటేషన్ రావడంతో చాలా అడ్వాన్స్ లో వెళ్ళిపోయినాం అంటాం. హైయెస్ట్ మెడిటేషన్ నాది 18 hours. గత జన్మలు 3 చూసుకున్నాను. నెక్స్ట్ ఈ జన్మలో లైఫ్ డిజైన్ అంతా ఏది, ఎప్పుడు, ఎలా అనేది క్లియర్ గా, పర్ఫెక్ట్ గా, స్టేబుల్ గా, కాన్ఫిడెంట్ గా, ఎనర్జిక్ గా, కాన్షియస్ గా, సెల్ఫ్లెస్ గా, ప్యూరిటీగా, పత్రిసారి దగ్గర చచ్చిపోయిన ఆయన పాదాలు. అంత అద్భుతమైన గురు, ఆయనకు చప్పట్లు కొట్టాలి మనం. ఎన్ని జన్మలు ఆయన గురించి పనిచేసినా ఆయన రుణం తీర్చుకోలేము, ఇది గుర్తుపెట్టుకోండి. నా కళ్ళతో చూడండి పత్రిసారిని. ఎందుకంటే ఆయనతో 30 years జర్నీ, ఆయన కార్ డ్రైవింగ్ చేసుకోవడం, సార్ బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం,
మసాజ్ చేయడం, కార్ డ్రైవింగ్ చేసుకోవడం, కారు కడుక్కోవడం, ప్రతిదీ చేసుకునేవాళ్ళం. ఎన్నిసార్లు దొక్కినానో సార్కి ఎక్కి. సార్తో నైట్ అవుట్ జర్నీలు చేయడం. నిజంగా అది ఎట్లా తిరిగినామో అర్థం కాదు. సగం జీవితం నాకు రోడ్ల మీదనే పోయింది. హైవేలు, ట్రైన్లు, బస్సులు, కార్లు, ఇవే. ఎప్పుడు ఎక్కడ పోతామో తెలియదు. ఈ 30 years లో 99% సండే రోజు భోజనం చేయలేదు నేను ఇంట్లో. 99%, ఎక్సెప్ట్ లాక్డౌన్ వదిలేసి. అంత నిష్టగా పనిచేస్తాను నేను. అది ఎట్లుంటది అంటే పట్టుకుంటే మాత్రం ఇడవను. అట్లుంటది నా వర్క్. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. ఏది ఏమన్నా కానీ సండే రోజు నరేంద్ర ఎక్కడ ఉంటాడంటే ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. పత్రి సార్ కూడా ఫోన్ చేసి నాకు అదే అడిగారు, ఏ ఊర్లో ఉన్నావు అని అడిగారు నాకు సార్. ఎప్పుడు హైదరాబాద్ లో ఉండను నేను సండే రోజు అని సార్ కూడా ఫిక్స్ అయిపోయింది అది. ఎక్కడో ఉంటావా నువ్వు, ఎక్కడున్నావు చెప్పు అనేవారు సార్. ఈ కమిట్మెంట్ అనేది ఒక చాలా గట్టి పట్టుదలతో పట్టుకున్నాను. గట్టి సంకల్పమే నాది. సండేలు అన్ని దైవ కార్యం గురించి. సన్యాసి అయిపోవాలి సండే రోజు. మండే టు సాటర్డే ఫిజికల్ లైఫ్, సండే మాత్రం టోటల్ సన్యాసమే. నో బిజినెస్, నో ఫ్యామిలీ, నో ట్రాన్సాక్షన్స్, నథింగ్. ఏం ఉండకుండా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో సాటర్డే నైట్, ఫ్రైడే నైట్, ఒక్కోసారి ఒక్కో వీక్ లో 2-3 రోజులు కూడా వెళ్తాను. ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి. జనరల్ గా సండే సాటర్డేస్ పెట్టుకుంటాను. ఇదంతా ఎట్లుంది అంటే నేను ఇమోషనల్ గా చేయట్లేదు, రాషనల్ గా చేస్తాను నేను ఏదైనా పని. రాషనాలిటీ అనేది ఉండాలి. భక్తి అంటే అర్థం చేసుకోవడమే. భక్తి ఈజ్ అన్ అండర్స్టాండింగ్. నేను అర్థం చేసుకుంది అదే. ఏదో గురు ఇక ఇది చేయాలి అది కాదు. ఎస్, దిస్ ఈజ్ అవర్ ధర్మ, ఇది మన పని. అది ఎందుకు చేస్తున్నాను, కనిపించని దాని గురించి మనం పనిచేయడం అనేది గొప్ప విషయం. ఏముందో ఏమో సృష్టి వెనుక, ఏ రహస్యం ఉందో, ఏ శక్తి ఉందో, ఏం నడిపిస్తుందో. గుళ్ళో రాళ్లతో చేసి పెట్టిన విగ్రహాల దగ్గర జనాలు పోతున్నారు. ఏం అడుగుతున్నారో, ఏం దొక్కుతుందో, ఎటు చూసినా భ్రాంతమే ఉంది. అంత భ్రాంతమే. ఖచ్చితంగా గట్టిగా కాలర్ పట్టుకొని అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ రాదు. అంటే భ్రాంత భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది, ఉండదు. దానికి కొద్దిగా మనం అర్థం చేసుకొని గట్టిగా మనం పట్టుకుంటే అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. నేను చూసింది అది. ఏ గుడికి పోయినా అక్కడ ఉన్న దేవతలు పరిగెత్తుకుంటూ రావాలి మనం ఎంటర్ అవుతున్నామంటే. మనం పోవడం కాదు, వాళ్ళు రావాలి మన దగ్గర. అలాంటి జీవితం మనది ఉండాలి. దశ అవతారాలు వచ్చి చేసిపోయిన పనికి అవి అన్ని కలిపి ఒక్క బాడీలో వచ్చి, సుభాష్ పత్రి అనే బాడీలో వచ్చి ఆ దశావతారాలు దిగి పనిచేసిన, క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ మనది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అలాంటి మల్టీ డైమెన్షనల్ ఆ పర్సనాలిటీ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు కానీ అంత అద్భుతమైన మాస్టర్ ఆయన. మామూలు మంచి కాదు పత్రి సార్. ఆయనతో అంత బాగా కనెక్ట్ అయ్యాను, అంత బాగా కమిట్ అయిపోయాను, అంత అద్భుతంగా పనిచేయడం స్టార్ట్ చేసినాను. సార్కి డే 1 నుంచి చూసి లాస్ట్ బ్రెత్ వరకు ఆయనతో ఉండి ఆయన జర్నీ అంతా చూసిన. వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళం. ఏదో లేకున్నా మార్కెట్ పోవడం, తేవడం, అన్ని చేయడం, మేడంకి కావాల్సిన సపోర్ట్ అన్ని. లైట్ బిల్ కట్టుకోవాలి, ఫోన్ల బిల్లు కట్టుకోవాలి, కట్ చేసిపోయేవాళ్ళు వాళ్ళు. ఫైనాన్షియల్గా ఏం లేదు అప్పుడు, టోటల్ గా జీరోనే. సడన్ గా సార్ బాంబే వెళ్దాం కార్ ది అనేవాడు. పెట్రోల్ లేదు అక్కడ, బ్యానర్ డబ్బులు లేవు, ఎక్కడ పోవాలి ఏం చేయాలి అర్థం కాలేదు. సార్ కన్నాను, సార్ మనం ఇలా ఉంటే పని చేయలేం సార్, మీకు ఒక ఐడియా చెప్తా సార్ అన్నా నేను. బాగా ఫ్రీగా ఉండేవాడిని నేను సార్తో. కోటీశ్వర్లను పట్టుకోవాలి సార్ అన్నా నేను ఒకసారి. అప్పుడు సార్ ఒక మాట అన్నారు, కోటీశ్వర్లను పట్టుకోవడం కాదే, నా దగ్గర వచ్చిన పిల్లల్ని కోటీశ్వర్లుగా మార్చుకుంటా నేను అన్నాడు. ఓఫో, అమ్మో మామూలు విషయం కాదు అది. నిజంగా ఆయనతో డెడికేషన్ తో ప్యూరిటీతో ఉన్నోళ్ళందరూ కోటీశ్వర్లే ఈరోజు. ఫిజికల్ లైఫ్ లో కూడా జీరో లైఫ్ నాది కూడా. ఇంత అద్భుతంగా అసలు నా లైఫ్ సెట్ అయిపోయింది. ఇహలోకము పరలోకం, ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ రెండిట్లో సక్సెస్ అయినా నేను. అన్నింటిలో గెలుచుకున్నాం. ఇంకేం కావాలి, ఇంకా సక్సెస్ ఇంకేం కావాలి. 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మంచి.
తృప్తి జీవితం ఎవరిది కనిపించదు ఎక్కడ. ప్రతి మనిషి ఈరోజు డిస్టర్బ్గా ఉన్నాడు. చూస్తే బయట నవ్వుతారు అందరూ, బాగున్నారా అంటే బాగున్నాం అంటారు, కానీ వాళ్ళ మోకాలు చూస్తేనే అర్థమైపోతుంది లోపల ఎంత భయంకరమైన యుద్ధం నడుస్తుంది. నా కోడలు ఇట్లా, నా కొడుకు అట్లా, మా అత్త ఇట్లా, మా మామ అట్లా, మా బిజినెస్ ఇట్లా, అన్ని బాగుంటాయి, హెల్త్ ఇట్లా. ఏదో ఒక కంప్లైంట్, ఏదో ఒక్క కంప్లైంట్ 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 తోనే ఉన్నాం. దానికి కారణము మన సరి అయిన జీవన విధానం లేకపోవడం, సరి అయిన ఆలోచన విధానం లేకపోవడం, సరి అయిన భోజన విధానం లేకపోవడం, సరి అయిన ఆధ్యాత్మికం లేకపోవడం, అన్నిటికీ కారణం అది. ప్రపంచం అంతా నిద్రలోనే ఉంది ఇప్పటికి కూడా. 100% చెప్తాను నేను. అవేక్నింగ్ అనేది తెలియదు. బాడీ లేస్తుంది కానీ ఇన్నర్గా ఎవరు లేవలేదు ఇంకా. లక్షల మంది గుడికి పోయి దీపాలు పెడతారు కానీ లోపలంతా చీకటే. గుళ్ళల్లో పోయి గంటలు కొడతారు కానీ భగవంతుని లేపడానికి వెళ్తాం, వీళ్ళే లేవలేరు ఫస్ట్. అట్లా అయిపోయిన ఈ భ్రాంత భక్తి ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది, ఏమైనా చేస్తే అద్భుతమైన పని చేయాలి ప్రపంచంలో అనుకున్నా. ఎట్లా కమిట్ అయినానో ఆ రేంజ్ ఎనర్జీ. కృణవంతో విశ్వమార్యం అన్న సంకల్పం నాది. విశ్వం అంతా తిరగాలనుకున్నా నేను. అట్లే దింపుతున్నాడు సార్ కూడా నాకు. ఎక్కడెక్కడో పిలుస్తారు. కృణవంతో విశ్వమార్యం అని సంస్కృతంలో అంటే విశ్వమంతా ఆర్యులుగా, ధ్యానులుగా, శాకారులుగా చేస్తాను అన్న సంకల్పం అది. అంత పెద్ద సంకల్పం తీసుకున్నావు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు సార్ నాకు. ఆ? ఒక చిన్న కిరాణ్ షాప్ పెట్టడానికి 10,000 ఉంటే చాలు, ₹1,00,00,000 అడిగినట్టు ఉంది నువ్వు అన్నాడు. కాన్ఫిడెన్స్ ఉంది సార్ అన్న. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడు, ఆయన ఎందుకు ఇయ్యాడు? నా ఇంటి పని ఇదేమని. ఖచ్చితంగా చేస్తా సార్. విశ్వవ్యాప్తంగా తిరుగుతారు, ప్రతి మనిషి దాకా ఈ మెసేజ్ పోవాలి సార్. మనిషి దగ్గర మనిషి కోల్పోయింది ఒకటే ఒక్కటి, ఆధ్యాత్మికం. ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉందో, ధ్యానం లేని జీవితం కూడా అంతే సప్పగా ఉంది జనాలకి ఈరోజు. అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఆ బ్లిస్ఫుల్ లైఫ్ లేదు. దానికి అన్నిటికీ తెలియని భయాలు లోపల, తెలియని ఫోబియాస్. భగవంతుడు ఉన్నాడో లేదో డౌట్ తోనే పోతాం, తిరుపతికి పోతాం, శ్రీశైలం పోతాం, ఎక్కడెక్కడికో పోతున్నాం, అంత డౌటే. కాన్ఫిడెంట్ గా ఎస్ పిలుస్తే వెంకటేశ్వర ఆయన దిగి రావాలి, 7 కొండలు ఆయన దిగి రావాలి, మనం పోవడం కాదు. 7 చక్రాలు దాటాలి ధ్యానంలో కూర్చొని. అంత కాన్ఫిడెంట్ గా ఒక్కొక్క స్టెప్ తీసుకున్న అంత అద్భుతమైన రిజల్ట్స్ చూసినా కూడా నేను భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం మీద ఎక్స్పెరిమెంట్ చేసేది, ఎలా జరుగుతుంది చూడాలి అనిపించేది నాకు. ఒక్కటి ఇస్తే 100 వస్తాయి, 10 వస్తాయి అంటే ఎట్లా వస్తాయి చూద్దాం అనుకునేది. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్లే ఇవన్నీ. దొంగతనం చేస్తే ఏమవుతుంది అంటే అట్లే పోయినాయి కూడా. వాంటెడ్లీ ఎక్స్పెరిమెంట్ చేశాను. 300 కొట్టేస్తే 3,000 పోయినాయి గంటలో. ఎక్స్పెరిమెంట్ అది. తెలిసి తెలిసి ఎక్స్పెరిమెంట్ గా చేస్తేనే 3 సున్నాలు యాడ్ అయినాయి. ఒక సున్నా యాడ్ అయింది 300కి 3,000. అది ఇంకా ఇక ఇంటెన్షనల్ గా చేస్తే ఎట్లుంటది, ఇక దానం చేసి చూద్దాం అనుకున్నా. 25,000 అన్నదానం ఫస్ట్ ఇచ్చిన నేను 99లో. కర్నూలు ఫస్ట్ ధ్యానం అయినాను. 25 కోట్లు వచ్చింది నాకు. 25,000 ఏం మామూలు విషయం ఇది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. విశ్వం గురించి మనం ఎంత బాగా చేస్తామో అంత అద్భుతంగా వస్తుంది. ప్రతి మూమెంట్ మీతో ఉన్నాడు ఆ భగవంతుడు, ఎక్కడ లేడు. ప్రపంచాన్ని నడిపించే మూల చైతన్య శక్తి. అందరికి తెలుగు అర్థమవుతుంది కదా? ఎస్ సార్, అంత తెలుగు వాళ్ళే సార్, తెలుగు మొత్తం ఓకే తెలుగు. కదా. ఆ ప్రపంచాన్ని నడిపించే మూల చైతన్య శక్తి ఎక్కడ లేదు, మీ లోపలే ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ లోపల మీరు తొంగి చూసుకోండి. ఆయనతో కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, బయట పరిగెడుతున్నారు అంత జనాలు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి స్నానాలు చేస్తాం బాగా. ఆఖరికాయని తీసుకెళ్లి గంగా జమున సరస్వతి నర్మద సింధు కావేరి అన్ని నదుల్లో ముంచి ఇంటికి తెచ్చి కోస్తే ఎట్లుంటది, అట్లున్నాడు మనిషి ఇప్పుడు. పుష్కర స్నానాలు అంట, గంగా స్నానాలు, జమున సరస్వతి తీర్థయాత్రలు. వారే ఎట్లయిపోయింది ఇది చూస్తే. దరిద్రం అంతా ఎక్కడ బయట లేదు, లోపల ఉంది ఇది. అది దేనికి పట్టుకొని ఉంది అంటే మన లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంతా వైరస్ పట్టుకుంది దానికి. నేను నాది అని ఎంత బలంగా ఉంటుందో అంత భయంకరమైన వైరస్ ఉంటది వాళ్ళ లోపల.
వాళ్ళకి తెలియదు. దాని ఎఫెక్ట్ బాడీల మీద చూపిస్తుంది. ఇన్నర్ కరెక్ట్ లేదు, అందుకే అవుటర్ అంతా అయిపోయింది, దొబ్బేసింది మొత్తం. మనసు బుద్ధి ప్రశాంతంగా నిండుగా ప్యూర్గా ఉంటేనే కదా బాడీ ఆ గ్లో వచ్చేది. ఆ, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నా అని అడిగిన మన రాజమండ్రిలో క్లాస్లో అడిగితే, ఒక మేడం అన్నది, నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖమే అట్లుంది అన్నది. నా ముఖమే అట్లుంది అన్నది. అది ఎట్లుంటది అంటే లోపల ఇన్నర్ ఏడుస్తుంది. అట్లా ప్రతి మనిషి ఏడుపు కనిపిస్తుంది నాకు ఇట్లా. ఆ ఏడుపు పోవాలంటే మనం పోవాలి, ప్రతి మనిషి దాకా పోవాలి. ప్రతి ఫోన్ లో ఎన్ని జేబులలో ఫోన్లు ఉన్నాయో వాళ్ళ జేబులో మనం పోవాలి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంత జనాలు ఉన్నారో వాళ్ళ ఇంటి దాకా, వాళ్ళ మనసు దాకా, బుద్ధి దాకా, లోపల సబ్ కాన్షియస్ మైండ్ దాకా మనమే పోవాలి. అప్పటిదాకా అరిష్టం పోదు అది. ఇది బాగా అర్థం చేసుకున్నాను. అందుకే చాలా భయంకరంగా ఉంటాయి నా ప్రోగ్రామ్స్. నేను క్లాస్కి వెళ్తున్నానంటే 20 విలేజెస్ నుంచి వస్తారు ఆంధ్ర సైడ్ వెళ్తే. 20 విలేజ్ 150-200 ఎక్స్పెక్ట్ చేసి భోజనాలు రెడీ చేస్తున్నారు. మొన్న రాజమండ్రికి పోతే, ఏం సార్ 1000 మంది వచ్చినారు, 800 మందికి ఇంకా భోజనం రెడీ చేసినాం అన్నారు. వాట్సాప్ గ్రూప్లో వేస్తే అట్లా వచ్చింది అంటే జనాలకు ఏం అర్థం అవుతుందో, ఏం దొరుకుతుందో నాకు అర్థం కాదు. కానీ చెప్తా అప్పుడు మాత్రం నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. టోటల్ 100% ఎగ్జిస్టెన్స్ ఆ విశ్వంతో కలిసి మాట్లాడతాం. అట్లా చెప్తాను క్లాసు. దేనికైనా కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. అంత నేను 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 అని చాలా భయంకరంగా నిండా ఉంది మనిషి లోపల. పెద్ద క్యాన్సర్ అది. ఈ క్యాన్సర్లు తగ్గిపోతాయి కానీ ఈ లోపల ఉన్న నేను అన్న క్యాన్సర్ ఎన్ని జన్మలైనా అది పోదు. దానికి యాసిడ్ పోయాలి. యాసిడ్ పోసే పనే చేస్తా నేనైతే. నీ ముక్కుని గట్టిగా ఒక 10 నిమిషాలు పట్టుకుంటా, చెప్పండి అప్పుడు నేను అని ఎట్లుంటది. మీ శ్వాసనే మీ చేతిలో లేదు, పోని మీ లోపల నడిచే హార్ట్ బీటింగ్. ఒక్కసారి ఆయన టక్కున స్విచ్ ఆఫ్ చేశాడంటే హార్ట్ అటాక్ అవుట్. ఎట్లుంటది. విశ్వాన్ని నడిపించాడు, లోపల ఉన్నాడు కానీ అగ్రిమెంట్ మీద సైన్ చేసినాడు. ఆయన ఏం చేయడు, ఎంపైర్ లాగా ఉంటాడు సైలెంట్ గా. జూమ్ లో కూర్చుంటా ఓకే, ధ్యానం చేస్తావు ఓకే, దానం చేస్తావు ఓకే, దొంగతనం చేస్తావు ఓకే, చికెన్ మటన్ తింటా ఓకే, రాల్ స్టాక్ తాగుతావు రైట్, వెరీ గుడ్. నీకు ఇష్టం ఉన్నది చెయ్యి, నీకు ఫ్రీడమ్ ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ నువ్వు, నీ తబలా నీ చేతికి ఇచ్చిన ఎట్లా వాయిస్తావు నీ ఇష్టం. మన కర్మలకు ఇప్పుడు భగవంతుడు బాధ్యుడు ఎట్లా అవుతాడు, ఎట్లా అవుతాడు. నీ స్థితిగతులకు నువ్వే బాధ్యుని అంటాడు. అందుకే పత్రి సార్ ఎవడెవరిని చేయించాడు, ఆయన ఎంబడి ఉంటాడు కానీ సైలెంట్ ఉంటాడు. ఎంపైర్ ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తాడా, బౌలింగ్ చేస్తాడు, క్యాప్ పెట్టుకుని ఇట్లా చూస్తుంటాడు అంతే. నువ్వు ఎట్లా ఆడితే అట్లా ఓకే, అది అన్నట్టు. ఆయన విట్నెస్ గా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. భాగ్యవంతుడు ఎవడు, భగవంతుడు. అలాంటి భాగ్యాన్ని రాసుకునే శక్తి మన చేతిలో ఉంది. ఏం చేసినామో ఏమో తెలియదు, గత జన్మల పాపాలు, ప్రారంధ కర్మాలు. ఓకే సార్ ఇప్పుడు ఏం చేయాలి నేను, గత జన్మ పాపాలు గుట్టలాగా తెచ్చుకున్నా, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని గడుపుకోవాలి, పుణ్యకర్మలు చేయాలి. ఎలాంటి రక్త సంబంధం లేదు, నాకు ఎవ్వరు తెలియదు. ఇంతమంది జూమ్ లో ఉన్నారు, మీకు నాకు సంబంధమే లేదు. మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ నా వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను వేరే పనులు అన్ని వదులుకొని వచ్చి మీ ఎదురు కూర్చున్నా. నా వాళ్ళు మీరు, నా చుట్టాలు కాదు, నా బ్లడ్ రిలేషన్ నాకు కాదు. నాతో కనెక్ట్ అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు, నా వాళ్ళు అనిపిస్తుంది. అంత రిసిప్టివ్ గా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళతో చెప్పాలనిపిస్తుంది. అప్పుడే నేను ఓపెన్ అవుతాను. లేకుంటే నేను అనుకున్న లైఫ్ డిజైన్ ప్రకారంగా 8 years లో చేసే వరకు 8 years లో కంప్లీట్ చేసుకున్నాను. సారే చెప్పారు, నువ్వు అనుకున్న లైఫ్ డిజైన్ వర్క్ మొత్తం చేసుకున్నావు, 8 years లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయకుండా నడుస్తుంది, అట్లా అయిపోయింది నీ స్థితి అంటే. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, నేను రిటైర్డ్ అయిపోవాలి ఇంత చిన్న ఏజ్ లో అంటే. నువ్వు చేసేదంతా బోనసే అన్నాడు. ఇప్పుడు హోంవర్క్ అది నాది కంప్లీట్ అయిపోయింది. మీ ఎగ్జామ్ నేను రాస్తానా, ఎవరు రాయాలి? మీ హోంవర్క్ మేము చేస్తామా? మీ హోంవర్క్ ఎవరు చేయాలి? మీ ఎగ్జామ్ ఎవరు రాయాలి? మీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మీ దీపాలను ఎవరు వెలిగించాలి? మీ ఆత్మల్ని ఎవరు ఉద్ధరించాలి? మీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మీ దురదలు ఎవరు కొక్కాలి? అదే పత్రిసారి చెప్పింది.
ఆపోదిప్పో భవ అన్నాడు. అప్నా హాత్ జగన్నాథ్, అప్నా హాత్ జగన్నాథ్. అనుకున్నది రాసుకునే శక్తి మనకుంది. కొత్త జీవితాన్ని రాసుకునే శక్తి ఉంది. ఈ టోటల్ లైఫ్ అంతా నడిచేది కర్మ సిద్ధాంతం మీద. ప్రారంధ కర్మల వల్లే జీవితం నడుస్తుంది. సరే, ఎలా ఉందో అది పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా తెలియదు. ఎట్లుంటుందో ఫ్యూచర్ కూడా తెలియదు మనకు. అందుకే సింపుల్ సిస్టమ్ ఏంటంటే నాకేం తెలియదు అని సరెండర్ అయిపోవడం. కళ్ళు మూసుకొని హాయిగా శ్వాస మీద ధ్యాస కూర్చొని నాకేం తెలియదు సార్, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, శబ్దం కాదు, స్పర్శం కాదు, రూపం కాదు, రసం కాదు, గంధం కాదు, ఏది నేను గాను. ఎవడో పంపిస్తే వచ్చినోడే నేను. నా ప్రమేయం లేకుండా నా శ్వాస నడుస్తుంది, గుండె పని చేస్తుంది, లివర్ పని చేస్తుంది, బాడీలో మెటబాలిజం పని చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. నేనేం చేయలేదు, మరి ఏ బ్యాటరీ నా దగ్గర లేదు, అయినా నాకు నడిపిస్తుంది, నా బాడీ నడుస్తుంది అంటే ఏదో శక్తి నాతో ఉంది. అలాంటి అద్భుతమైన శక్తి మనతో ఉన్నప్పుడు మనం ఎంత తేజంతో ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. భయాలతో ఉన్నాం ఈరోజు, బీపీ షుగర్లతో ఉన్నాం, డిప్రెషన్స్ పోతున్నాము, సూసైడ్ల దాకా పోతున్నారు. దానికి కారణము ఇలాంటి మాటలు, ఇలాంటి స్వాధ్యాయము చెవులో పడకపోవడం. తేజవంతమైన మాటలు ఎవరు చెప్పడం. హే మన చేతిలో ఏముంది, ఎట్లయితే అట్లయితుంది, ఇది కాదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ లైఫ్ ని కొత్తగా యూటర్న్ తీసుకోండి. అద్భుతాలు సృష్టించే శక్తి మన లోపల ఉంది. ఒక్కసారి టర్న్ అవ్వాలి అంతే. దాంట్లో చాలా నేను కరెక్షన్స్ చేసుకున్నా. ప్రతిసారి చెప్పిన ప్రతిదీ కాదు, నా ఫిలాసఫీ కూడా అప్లై చేసి నేను ఎన్నో కరెక్షన్స్ చేసుకున్నాను. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చినప్పుడు నేను పిలిస్తే ఎందుకు రావద్దు? ద్రౌపది దగ్గర ఏముండే, నా దగ్గర ఏం లేదు అనిపించేది ఆ 20 years ఏజ్ లో. ఇలాంటి టిపికల్ థింకింగ్ నాది, టిపికల్ థాట్స్, ఇవన్నీ నాకు ఒక మంచి స్టేజ్ తీసుకెళ్ళినవి. ఇప్పుడు ఎట్లుందంటే హాయిగా ఫ్లైట్ లో పోతున్నట్టు ఉంటుంది నాకు లైఫ్. అద్భుతంగా ఉంది, పరిపూర్ణంగా, నిండుగా, కాన్షియస్ గా, ఎనర్జిక్ గా, అద్భుతంగా. నా ఎదురుగా వచ్చి నాకు కంప్లీట్ గా సరెండర్ అయ్యి ఓపెన్ అయ్యి కూర్చుంటేనే నేను ఓపెన్ అవుతున్నాను. ఇప్పుడు అట్లా అయిపోయింది స్థితి. అట్లా ఒక నిండు కుండలాగా అయిపోతాం మనం. ఖాళీగా అయినందుకే అది వచ్చింది. నేను ఏం కాదు అన్న స్థితికి మనం ఇన్నర్ గా ఎప్పుడైతే చచ్చిపోతామో అప్పుడే అది వస్తుంది. ధ్యానం అంటే ఏమో చేయడం అనుకుంటారు చాలా మంది. ఏమి చేయకుండా ఉండడమే ధ్యానం. మహాపరిశూన్య స్థితిలో ఉండాలి మనం. మహాపరిశూన్య స్థితిలో అద్భుతమైన శక్తి ఉంది. ఇక్కడ కూర్చొని బాంబే ఢిల్లీ యుఎస్ లో ఉన్న పేషెంట్స్ లేచి కూర్చున్నారు ఫోన్ లో మాట్లాడుతుంటేనే. అది మామూలు ఎనర్జీ కాదు అది. ఇప్పుడు నాకు నెట్వర్క్లు ఉన్నోళ్ళు ఎంతో మంది చెప్తుంటారు, ఏం మిరాకిల్ సార్ ఇది, 10 days నుంచి లేవలేదు బెడ్ నుంచి, 10 నిమిషాలు మీతో మాట్లాడుతుంటేనే హీల్ అయిపోయింది అంటారు. అంత ఫాస్ట్ గా ఎనర్జీ అక్కడ వాళ్ళకి పాస్ అయి క్లియర్ అయిపోతుంది అంటే, సార్తో మాట్లాడితే అయ్యేది చూసినా నేను, కానీ మనతో కూడా అవుతుంది అంటే సార్ నడిచే దారిలో మనం నడుస్తేనే వస్తుంది, వచ్చింది. చాలా మిరాకిల్స్ చూసిన నా లైఫ్ లో. ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ మనకు వచ్చేటి, అక్కడ ఆగిపోవద్దు. నేను దేన్ని కేర్ చేయను అస్సలు. నా దారి ఒకటే, కృణవంతో విశ్వమార్యం. ప్రతి మనిషి దాకా నా మెసేజ్ పోవాలన్న కాన్ఫిడెంట్ గా దానికి ఆ, ఒక కమిట్మెంట్ గా పనిచేస్తాను. నేను ఎప్పుడు సెల్ఫ్లెస్ గా చేస్తాను. నా శ్వాస ఎవడైతే నడిపిస్తున్నాడో ఆయన గురించి పనిచేస్తాను. పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా నాతో ఉన్న ఒక అద్భుతమైన శక్తి, ఆ శక్తి గురించి పనిచేస్తాను. అక్కడ కమర్షియల్ చేసుకోవద్దు మళ్ళీ. ఆ? ప్రతి దాంట్లో ఒక ఎక్స్పెక్టేషన్, ప్రతి దాంట్లో ఎక్స్పెక్టేషన్. నేను ఇది చేస్తే నాకేమైతే, నేను మీ బెంగళూరు వాళ్ళకి క్లాస్ చెప్తే నాకేందంట, ఇది కాదు. ఎక్స్పెక్టేషన్ అన్ని చోట్ల పనిచేయదు, అవసరం లేదు. సెల్ఫ్లెస్ గా పనిచేసి చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ అయిపోతుంది మనకు.
అట్లా ఇస్తుంది మనకు విషయం. ఆ అండర్స్టాండింగ్ మనకు లేదు. వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వార్షిప్ పోయింది అంతా. అంత గుడ్డిగా భ్రాంతంగా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు జీవితాలు అయిపోయినాయి. అందుకే కొద్దిగా బుద్ధితో రాషనాలిటీ తెచ్చుకోవాలి, కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎస్, ఏదో శక్తి నాతో ఉంది. కరెక్టే కదా ఇది? ఈ అండర్స్టాండింగ్ లేదు. స్వాధ్యాయము, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్వాధ్యాయము? స్వయం అధ్యయనం. బయట అధ్యయనం చేసేది ఏం లేదు, మనకు మనమే అధ్యయనం చేసుకోవడమే. నేను అడుగుతా మీకు, రాత్రి 1 గంటకు మీరు ఏ క్యాస్ట్ అమ్మా మీది? తెలుగు వాళ్ళ, హిందూ వాళ్ళ, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, ఇంజనీరా, డాక్టరా, ఎమ్మెల్యే, ఎంపీయా, ఎవరు మీరు? ఏది కాదు. రాత్రి రాత్రి 1 గంటకు మీరు ఇంజనీరా, డాక్టరా, బిజినెస్ మ్యానా, రెడ్డిలా, కాపులా, తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, ఏ క్యాస్ట్, ఎవరు, ఆడ మగ ఏం గుర్తు లేకుండా శవంలాగా పడిపోయినాం. ఎన్ని గంటలకు నిద్రపోయినారు తెలుసా మీకు? ఎవరు చెప్పరు. ఎన్ని గంటలకు లేచింది చెప్తాం. అప్పుడు ఏ శక్తి మీకు కాపాడుతుంది? మీ బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుంది, హార్ట్ బీటింగ్ నడుస్తుంది, బాడీలో మెటబాలిజం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, తిన్నది అరుగుతుంది, బ్లడ్ తయారవుతుంది. పొద్దున మీరు లేవరు అని ఈరోజు నేను గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి పడుకోరు మీరు. ఏముంది? ఏంది గ్యారంటీ రేపు లేస్తారని? కానీ నమ్మకమే, చిన్న నమ్మకమే. అట్లేం కాదు. నిద్ర ఇచ్చేది ఆయనే, పొద్దున లేపేది ఆయన, పడుకున్నాక చచ్చిపోకుండా కాపాడేది ఆయనే. మీ సుఖంలో, మీ దుఃఖంలో, మీ జయంలో, మీ అపజయంలో, మీ పాస్ లో, మీ ఫెయిల్ లో, మీ ప్రతి మూమెంట్ మీతో ఉండేది ఆ భగవంతుడే. ఎవ్వడు ఉండడు. బెడ్ రిటర్న్ అయిన హస్బెండ్ ని కూడా చూస్తుంది నెల, 2 నెలలు, 3, 6 నెలలు అయినాక అనిపిస్తుంది ఎప్పుడు వస్తాడో వీడని. అనిపిస్తుంది. అటప్ అయిపోతాం. మనతో ఉండేది ఆ దైవమే. మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ వెనుకున్న శక్తి ఆ దైవమే. మీ కళ్ళు చూస్తున్నాయి, దాని వెనుకున్న కాంతి, ఆ శక్తి ఎవరు? ఆయనే. ముక్కులో శ్వాస నడుస్తుంది, తీసుకునేది మనంగా ఆయనే తీసుకుంటున్నాడు. నడిచే కాళ్ళు మీరు కాదు, చేసే పనులు మీరు కాదు, ఏది మీరు కాదు. ఒక శక్తి మీతో చేస్తుంది, మీ లోపల ఉంది, మీతో చూస్తుంది, అదే వింటుంది. నాలుగు అది కావాలి టేస్ట్ చూడాలి అంటే. ఒక గులాబ్ జామున్ తెచ్చి బాడీ అంతా పెట్టండి, టేస్ట్ చెప్పదు. నాలుకే కావాలి. స్మెల్ ముక్కే కావాలి. ఏదైనా సౌండ్ చెవులే కావాలి. ఎవరైనా టచ్ చేస్తే స్పర్శ స్కిన్నే కావాలి. అరే ఎంత, ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? ఇంకా లేదు, ఇంకా కంప్లైంట్. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమ. జ్ఞాన రూపేణ, శక్తి రూపేణ, ధ్యాన రూపేణ, నిద్ర రూపేణ, కోపం రూపేణ, క్రోధ రూపేణ, ఈర్ష్య రూపేణ, ఆ, ప్రతి ఫీలింగ్స్ లో, ఇమోషన్స్ లో, బాడీలో, బ్లడ్ లో, టోటల్ గా ఆ దైవశక్తే దాగి ఉంది మనకు. అది మర్చిపోయినాం మనం, బయట పోతున్నాం అంతే. అలాంటి అద్భుతమైన శక్తి లోపల ఉన్న దానికి కలిపే పని చేస్తున్నారు మన పత్రి సార్. దట్ ఈస్ మెడిటేషన్. పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పరిపూర్ణమైన అవగాహనని ఇస్తుంది ధ్యానం. భగవంతుడు మీతో ఉన్నాడు, ఓకే, వినడానికి బాగుంది, ఆయనతో కనెక్ట్ అవ్వడానికే ధ్యానం కావాలి. మీతో మీరు కనెక్ట్ అయ్యే వరకు మాలాంటి వాళ్ళ అవసరం పడుతుంది మీకు. ఏ రోజు మీరైతే మీకు మీరు కనెక్ట్ అయిపోతారో మీ అవసరం ప్రపంచానికి పడుతుంది. అదే నేను సార్లో చూసింది, బుద్ధుళ్ళలో చూసింది, జీసస్ లో చూసింది, ఓషో రజనీష్ లో చూసింది. అదే నాకు వచ్చింది. ఈరోజు ఇంత తిరుగుతున్నానంటే సార్ అన్నారు, నువ్వు పుట్టిందే క్లాసులు చెప్పడానికే, నువ్వు వేరే పని చేయొద్దు. ఏ పిరమిడ్లు కట్టడం, ఆర్గనైజింగ్ చేయడం, ఇవన్నీ ఏం చేయొద్దు నువ్వు. నువ్వు జనాల గురించి వచ్చాను, జనాల గురించి నువ్వు క్లాసులు చెప్పాలి అంట. అట్లా వస్తుంది కూడా. 3 రోజులని మాట్లాడితే ఇట్లా నా ఎదురు కూర్చున్నారంట. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? జస్ట్ బికాస్ ఆఫ్, జస్ట్ ఐ సరెండర్ టు దట్ సూపర్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. ఆ శక్తికి సరెండర్ అయిపోయినా నేను. ఈ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఉంది సార్ నా దగ్గర, ఇంకేం లేదు. దీన్ని మీరు ఎట్లా వాడుకుంటారు మీ ఇష్టం. చావక ముందు చనిపోవడం అంటే ఇది, దట్ ఈస్ స్పిరిచువల్ బర్త్.
చావం మనం లోపల నుంచి, బయట లోపల గట్టిగా ఉంటాం, బయట మాత్రం యాక్టింగ్ చేస్తాం అంతా. సార్ ఉన్నప్పుడు ఒక విధంగా, సార్ లేనప్పుడు ఒక విధంగా. ఎట్లా సినిమా చూస్తున్నా నేను ఈరోజు, ఇట్లా జరుగుతుంది అంత. కరెక్ట్ కాదు అది. ఒక క్లియారిటీ తెచ్చుకోవాలి, ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి, ఒక కమిట్మెంట్ మన జీవితంలో వచ్చింది అంటే అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం స్టార్ట్ అవుతుంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది. ధనాని భూమో పశువశ్చ గోష్ఠే భార్య గృహద్వారే జనే శ్మశానే దేహశితయాం పరలోక మార్గే కర్మాను గచ్చతి జీవ ఏక. కొన్ని కోట్లు సంపాదించిన సేటు బాడీ వెకేట్ చేసినాడు. కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, కానీ బాడీ వెకేట్ చేసినప్పుడు ఆ బాడీని తీసుకెళ్తే అప్పుడు ఒక్కసారి చూద్దాం మనం అందరం కలిసి ఆ బాడీతో ఏమేం పోతుంది. కొన్ని కోట్లు ఉండే అప్పుడు పాత రోజులు, బ్యాంకులు లేవు, ధనమంతా భూమిలో ఉండిపోయిందంట. ధనాన్ని భూమిలో పాతి పెట్టేసినాడు. పశువశ్చ గోస్తే అంటే ఏనుగులు గుర్రాలు ఉండేవి కొన్ని వేలు, అన్ని షెడ్స్ లో ఉండిపోయినాయి. ఈరోజు కార్లు ఉన్నాయి మరి అంతే. ఉం? ధనమంతా బ్యాంకుల్లో ఉండిపోతుంది, బేనామీ ఖాతాలు. కార్లు అన్ని షెడ్స్ లో ఉండిపోతాయి. ధనాన్ని పశువశ్చ గోస్తే భార్య గృహద్వారే, డోర్ వరకు వస్తుంది భార్య. జనే శ్మశానే, చుట్టాలంతా అప్ టు శ్మశానం. దేహస్థితయాం పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న మీ బాడీ కూడా మీది కాదు అని చెప్తుంది అది. రెంటల్ ఫ్లాట్ అది. కొన్ని డీలక్స్ ఉంటాయి, కొన్ని సెమీ డీలక్స్, కొన్ని సూపర్ డీలక్స్ ఉంటాయి. మీ బాడీ కూడా ఒక రెంటల్ ఫ్లాట్, మీ కిరాయి ఇల్లు, అది సొంత ఇల్లు కాదు. ఎవరైతే ఆత్మశక్తిని సంపాదించుకుంటామో అది సొంత ఇల్లు. మనం సొంత ఇంటికి పోయే వరకు ఈ కొంపలది మారుస్తూనే ఉంటాం. మనం బాడీలు తీసుకుంటాం, వస్తుంటాం, బాధలు పడుతుంటాము, ఈ కర్మ సిద్ధాంతంలో కొట్టుకుంటా ఉంటాము. ఈ జీవితాలు ఇలా నడుస్తుంటాయి. పునరపి జననం పునరపి మరణం. ఇంకెన్ని జన్మాలు, ఇంకెవడొచ్చి చెప్పండి. ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిపోయినాడు పత్రి సార్. దేహస్థితయాం పరలోక మార్గే అంటే పంచమహాభూతాలతో వచ్చిన శరీరాన్ని ఎప్పుడైతే కాల్చేస్తారో అది పంచమహాభూతాల్లో కలిసిపోతుంది అది. అప్పుడు మన సోల్ లోపల నుంచి బయటికి వస్తుంది. అది ఊరికే రాదు, కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ తీసుకొని పోతుంది. టోటల్ గా మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎలాంటి కర్మలు చేస్తాం, పాపాలు పుణ్యాలు, మంచి కర్మలు చెడు కర్మలు, ఎన్ని మేకలు తిన్నాం, ఎన్ని చేపలు తిన్నాం, ఎంత మందిని ముంచినాం, ఎన్ని దానాలు చేసినాం, ఎన్ని ధ్యానాలు చేసినాం, ఎంతమందికి ధ్యానం చెప్పినాం, ఎన్ని అబద్ధాలు చెప్పినాం, ఏమేం చేసినాం, అంత లెక్కలు అవి. మనం చేసుకున్న కర్మ మనతోనే ఉంటుంది. మన టిఫిన్ బాక్స్ అది, అది తీసుకొని వెళ్ళిపోతుంది షోల్. దానికి బాధ్యుడు ఎవడు ఇప్పుడు? మన తలరాత బ్రహ్మ ఎట్లా రాస్తాడు? మనం చేసుకున్న కర్మలే. ఈరోజు మీరు ఇంత బాగున్నారు, మీ జీవితం బాగుంది అంటే కారణం మీరే. బాగా లేదన్న కారణం కూడా మీరే. కోటీశ్వర్లుగా ఉన్నారంటే కారణం మీరే. ఏం లేకుంటున్నారన్న కారణం కూడా మీరే. ఇదే నగ్న సత్యం. పత్రి సార్ చెప్పింది. ఎవ్వడిని ఉద్ధరించలేడయా అన్నాడు సార్. కర్మలతో కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నాడు ఆయన. ఉం? కర్మలతో. అందుకే తెగింపు కావాలి, అందుకే ఒక బలమైన తెగింపు కావాలి. నీ చేస్తాం కానీ ఇన్నర్ గా తాం మనం ఎప్పుడు. అలాంటి తెగింపు మనకి ఇన్నర్ గా వచ్చింది అంటే చాలా అద్భుతంగా ఉంటది లైఫ్. చావక ముందు చనిపోవడం అంటే విత్తనం పలవడం. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీస్. ఫస్ట్ డెలివరీ తల్లి గర్భంతో వస్తాం. సెకండ్ డెలివరీ స్వయం ప్రసవ. మనకు మనం బయట రావాలి. అది ఎక్కడ జరుగుతుంది? గురువుల దగ్గర అవుతుంది, సద్గురువుల దగ్గరే అవుతుంది, పత్రిసార్ లాంటి వాళ్ళ దగ్గర అవుతుంది. అందుకే అలాంటి గురువు అనేవారు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాని వందనం మోక్షదాయకం. అలాంటి గొప్ప మహాపురుషులు సాధువుల దగ్గర వాళ్ళ ఆరాలో పోయినాము అంటే వాళ్ళకి చూడాలంటేనే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం.
వాళ్ళకి ముట్టుకుంటే ఎన్ని జన్మల దరిద్రం కాలిపోతుంది. స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వందనం మోక్షదాయకం. వాళ్ళతో మాట్లాడితే దానికి మించిన తీర్థమే లేదు. వాళ్ళు చెప్పింది పాటిస్తే అంతకు మోక్షం ఇంకేది లేదు. అలాంటి సాధువు మన పత్రిసార్. అర్థమైందా? ఇట్లే ఒక శిష్యుడు వచ్చి గురువుని అడుగుతాడు, ఎంత తపశ్శక్తి ఉంది సార్ మీ దగ్గర అంటాడు. అయితే ఏంది అంటాడు గురు. కొద్దిగా ఇవ్వండి సార్ నాకు అంటాడు. కొద్దిగా ఇవ్వండి అంటే 100 రూపాయలు అడుగుతుంది తీసి ఇవ్వడానికి. తపశక్తిని అడుగుతున్నాడు, ఏం చెప్పాలబ్బా ఇంకి అని అర్థం కాక గురువు ఏం చేస్తాడు, రేపు రాపో అంటాడు. ఇస్తాను నీకు కానీ రేపు రా అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు, సార్ పిలిచారు కదా అంటాడు. లేదా రేపు రాపో అంటాడు మళ్ళీ. అట్లా రేపు రేపు అనుకుంటే 10 days దింపుతాడు ఆయనకు. 11th డే కోపంతో వస్తాడు శిష్యుడు, సార్ ఇస్తే ఇస్తా అని చెప్పండి, లేదంటే ఇవ్వని చెప్పండి, ఎందుకు సార్ ఇంత 10 రోజుల నుంచి నాకు దింపుతున్నారు అంటే గురువు అంటాడు అప్పుడు, నీకు ఇస్తాను కానీ నాకు కండిషన్ అంటాడు. ఏంటి సార్ అంటే, నీ ఇంటికి వస్తే భోజనం పెడతావా అంటాడు. ఇప్పుడు అంటాడు శిష్యుడు, ఈ మాట 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా సార్ అంటాడు. ఏమనుకున్నాడు ఆయన, సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వందనం మోక్షదాయకం. ఒక సాధువుకు భోజనం కాదు, నీళ్లు దాపాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యాలు ఉండాలి. అంత ఈజీ కాదు. రేపు వస్తున్నాను నీ ఇంటికి భోజనం రెడీ చేయంటే ఓకే సార్ అంటాడు. మార్కెట్ వెళ్ళి వెండి పాత్రలు కొంటాడండి. వెండి పాత్రలు, ప్లేటు గ్లాసులు అన్ని గురువుకు భోజనం పెట్టాలి అని అంత రెడీ చేసి పెడితే గురువు వచ్చి కూర్చుంటాడు. చాలా బాగా అరేంజ్ చేసినావు అంటాడు. భోజనం చేయండి సార్ అంటే, నేను తినాలంటే ఒక కండిషన్ అంటాడు మళ్ళీ గురువు. మళ్ళీ ఏంటి సార్ ఫిట్టింగ్ అంటాడు. ఏం లేదు, నీ ప్లేట్ కదా, నీ ప్లేట్ లో నేను తిన కదా అంటాడు. కొత్తది సార్ అంటాడు. కొత్తది పాతది కదా, ప్లేట్ నీది, అది నీ ప్లేట్ లో నేను తిన కదా. మీ దగ్గర ఉందా సార్, తెచ్చుకున్నారా అంటే, నా బ్యాగ్ లో ఉంది. ఇవ్వండి సార్ అంటాడు. బ్యాగ్ నుంచి ప్లేట్ తీసి ముందు పెడితే గురు శిష్యుడు చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ దీన్ని తోమి అంటాడు. ఒక 10 years అయింది తోమలేదు దీనికి అంటాడు. ఇందులో పెట్టు భోజనం చేస్తా నేను అని గురువు అంటాడు. శిష్యుడు అంటాడు, నేను పెట్టా సార్ అంటాడు. పెట్టు అని, లేదు అంటాడు. పెట్టు అని, లేదు అంటాడు. 10 times అడిగినా నేను పెట్టను అంటాడు. అప్పుడు అంటాడు గురు, బిడ్డ నువ్వు వచ్చి నా దగ్గర తపశ్శక్తిని అడిగినావు, మామూలు తినే భోజనమే నా ప్లేట్ బాగాలేదు పెట్టను అంటున్నావు. ఈ ప్లేట్ లాగా నువ్వు నాకు కనిపిస్తే నా దగ్గర ఉన్న తపశ్శక్తిని నీకు ఎట్లా ఇస్తాను భయ్ అనుకుంటా. అప్పుడు ఇన్నర్ అవేక్నింగ్ బ్లాస్ట్ అయిపోతాడు లోపల నుంచి శిష్యుడు. కలిగిపోతాడు మొత్తం. భయంకరమైన అవేక్నింగ్ వస్తుంది, అది ట్రాన్స్ఫర్మేషన్. విత్తనం పలగాలి. విత్తనం పలిగేదాకా చెట్టు బయటికి రాదు. అలాంటి అది స్వయం ప్రసవం అన్నట్టు లోపల నుంచి తెగిపోతాడు మొత్తం. 2 పాదాలు పట్టుకుంటాడు. అంత పెద్ద వేదాంతం అర్థమైపోయింది ఆయనకు. నా దగ్గరే ప్రిపరేషన్ లేదు, నేనే ఇచ్చినట్టున్నా, గురువు దగ్గర ఉన్న తపశ్శక్తిని అడిగితే ఎట్లా పెడతాడు. తినే భోజనం ప్లేట్ బాగాలేనప్పుడు భోజనం నేను పెట్టా అన్నప్పుడు ఆయన ఎట్లా పెడతాడు. 2 పాదాలు పట్టుకొని ఏడుస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఏడుస్తాడు ఆయన. చాలా పెద్ద తప్పు చేసిన సార్, నేను మీకు అర్థం చేసుకోలేను సార్ అన్ని కుమ్లి కుమ్లి ఏడుస్తుంటే గురువు అప్పుడు అంటాడు, నువ్వు ఇప్పుడు రెడీ అయినావు అంటాడు. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వన్ ఎన్లైటెడ్ మాస్టర్. ఒక డాక్టర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాడంటే ఇట్లా చేస్తాడు. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు అందుకే పత్రి సార్కి. చంపేస్తాడు లోపల నుంచి మనిషిని. చచ్చిపోవాలి కూడా, లేకుంటే అది రాదు. అట్లా దిగం మనం. మీద మీద పోతాం, సార్ దగ్గర కలుగుతాం, మొత్తం ఏదో ఆయనకి ఇంత బట్టలు పెడతాము, లేదంటే ఇంత ఏదో ఇచ్చేస్తాము, ఏమో చేస్తాం, అది కాదు. ఇన్నర్ గా తెగిపోవడం, సెల్ఫ్ అవేక్నింగ్, స్పిరిచువల్ బర్త్. అక్కడి నుంచి అప్పుడు గురువు అంటాడు కూర్చో ఇప్పుడు అని, అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు ఇస్తాడు తపశ్శక్తి.
ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరుగుతాయి. నాతో జరిగింది అదే పత్రి సార్ దగ్గర. ఫస్ట్ టైం హైదరాబాద్ ఎవ్వడు లేడు, సార్ ఎదురు నేను కలుసుకోవడం ఏంది, సార్ దగ్గర నా బిల్డప్ తో నేను నా ఈగోతో నేను ఉన్నాను. అప్పుడు కూడా తెంపి పడేసినాడు సార్. ఆయన ఎదురు కూర్చొని 3 hours ధ్యానంలో కూర్చున్నా. అయిపోయింది ఆ రోజు. అన్కండిషనల్ సరెండర్ అయిపోయినా సార్ దగ్గర. అప్పుడు ఎత్తుకున్నాడు పత్రి సార్. నా సుదర్శన చక్రం లాగా దింపుతా నీకు ఇప్పుడు అన్నాడు సార్. దట్ ఈస్ పత్రి సార్. నా కాలు ఎక్కడెక్కడ పడింది నీ కాలు ఎక్కడ పడుతుంది అనేవాడు సార్. అట్లా తిరుగుతున్నాం కూడా ఇప్పుడు. ఎంత బాగుంది లైఫ్ ఇప్పుడు. ఇది ఇది గురు శిష్యుల సంబంధం అంటే. ఇది స్పిరిచువల్ అండర్స్టాండింగ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ థింకింగ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ వార్షిప్. ఏమైందా? స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలి బాగా. మీడి జ్ఞానంతో ఏం రాదు. అందుకే అది క్లాసులు బాగా అర్థం కావాలి అంటే ధ్యానం బాగా చేయాలి. ధ్యానం బాగా కుదరాలంటే ఇలాంటి క్లాసులు విని. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, దానము, ఇవి 4 పట్టుకుంటే మాత్రమే తిరుగుండదు. జీవితంలో ఎలాంటి శక్తి మీ దగ్గరికి ఏది మీకు ఏం చెయ్యదు. అద్భుతంగా మనం పెద్ద ట్రాన్స్ఫారం లాగా అయిపోతాం. ఎంత బాగుంది ఇది. ఎక్కడైనా పోయినామా, ఏమైనా చేసినామా, వస్తుంది ఇది. దీంట్లో ఉన్న సీక్రెట్ అది. అదే నేను సాధించుకున్న దాన్ని. ఎవ్వరికైనా నేనైతే అసలు ఓషో పత్రిసార్ తప్ప ఇంకెవరికైనా నేను అంత స్పిరిచువల్ టెర్రరిస్ట్ లాగా అయిపోయినా. నేను చెప్పింది వినాలి, లేకుండా వదిలేస్తా నేను అసలు. నేను ఎప్పుడు పట్టించుకోను, దేనికి కేర్ చేయను. అది ఈగో కాదు మరి, అది ఒక కుమారి, స్పిరిచువల్ కుమారి అంటారు దానికి హిందీలో. Yes. సత్యం ఏంది, సత్యంతో ఉంటే ఎట్లుంటది జీవితం ప్రాక్టికల్ గా చూసినాక అప్పుడు నేను చెప్పింది వినకుంటే ఇంకెందుకు ఇక అనిపిస్తుంది నాకు. అందుకే నాకు సరెండర్ అయిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఎత్తుకుంటా. వాళ్ళకి అంత బాగా దిగుతాను నేను కూడా. వంగి ఎత్తుకున్నట్టు, పిల్లలని ఎత్తుకున్నట్టు ఎత్తేస్తాం వాళ్ళకి. అప్పుడే వాళ్ళు 7 చక్రాలు దాటుతారు. 7 శరీరాలు అన్ని యాక్టివేట్ అయిపోతాయి బాడీలో. లైవ్ గా నా ప్రోగ్రామ్ యాక్చువల్ గా ఫుల్ డే వర్క్ షాప్స్ ఉంటాయి. అక్కడ విశ్వరూపం చూపిస్తాం. అసలు ఆ డయాస్ ఎక్కినాక అది లైవ్ లో ఉన్న ఆట వేరే, ఇది జూమ్ లో ఏముంటది కానీ లైవ్ లో నా ఎదురు కూర్చుంటారు చూడండి, అప్పుడు ఉంటది. ఉగ్ర నరసింహుడు తిరుగుతాడు అప్పుడు. ఎంత బాగుంటది. నాకు ఎందుకో బెంగళూరు వాడు పిలువరు ఎప్పుడు. బెంగళూరులో ఎంతో మంది తెలుగు వాళ్ళు కూడా ఉండి నాకు పిలవలేదు ఇప్పటివరకు. సరే, ఎప్పుడు ఎక్కడ ఎవరి టైం ఎప్పుడు వస్తే అప్పుడే సార్ పంపిస్తాడు. నా రిమోట్ నా చేతిలో లేదు, పత్రి సార్ చేతిలో ఉంది. ఏదో మరి ఈరోజు ఏదో ఇంటి ఇచ్చి మీతో ఈరోజు కూర్చోబెట్టాడు సార్. అట్లా నా జర్నీ జరగడం. జర్నీకి ముందు పత్రి సార్ దగ్గర రాకముందు 5 లక్షల గాయత్రి జపాలు చేయడం జరిగింది. గాయత్రి జపాస్ 5 lakhs. బాంబే హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ ఎంఫిల్ చదువుతప్పుడు నైట్ అవుట్స్ కూర్చునేది జపాలు చేసుకుంటా. నా టార్గెట్ ఏంటంటే అమ్మని ఒక్కసారి చూడాలి నేను ఫిజికల్ గా. అది నా కండిషన్. ద్రౌపది పిలిస్తే వచ్చిందంట కృష్ణుడు. నేను పిలిస్తే నువ్వు ఎందుకు రావు అన్న కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేసిన. ఏం అడిగేది లేదు మరి, నా దగ్గర ఏం కూడా లేదు అప్పుడు, జీరోనే నేను. కానీ కండిషన్ ఏందో నీకు చూడాలమ్మా నేను ఒకసారి. సృష్టిని నడిపించే జగన్మాత అంటారు, అసలు నువ్వు ఎట్లుంటావు నువ్వు? ఒకసారి కనిపించమ్మా అంటే ఆ బలమైన సంకల్పంతో రాత్రి బిల్డింగ్ పైన ఎక్కి, అక్కడ పర్మిషన్ ఉండదు కానీ చీకట్లో పోయి పైన ఎక్కి ఒక్క చోట కూర్చొని షార్ట్ బర్ముడా బనీన్ లో కూర్చోవడం, నైట్ అవుట్ జపాలు చేయడం, డైలీ 10,000 జపాలు. 5 lakhs కంప్లీట్ అయ్యే రోజు అనుకున్న అమ్మ, వస్తే ఈ రోజు రాలేవు నీ ఇష్టం, ఇక నేను అన్ని బంద్ చేస్తా ఇక. 5 లక్షలు ఈరోజు అయ్యి క్యాల్కులేషన్ ఉంది నాకు. ఈ రోజు నుంచి ఇక నేను ఆపేస్తా. ఇక నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. ఇక బాడీ అంతా అటం బాంబ్ లాగా తయారైపోయింది, ఇక మిజైల్ లాగా ఎనర్జీతో నిండింది.
అది ఎట్లయినా బ్లాస్ట్ కావచ్చు, నాకు తెలియదమ్మా. యథాయోగ్యం తథాకురు, నీ ఇష్టం అమ్మా అనుకున్నా. అర్లీ మార్నింగ్ 3:45, 16 జూన్ 1993, అమ్మవారి దర్శనము 7 minutes మాట్లాడిన అమ్మతో. నా లైఫ్ లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. 7 నిమిషాలు మాట్లాడింది అమ్మ వచ్చి, ఫిజికల్ గా. ఎంత కాంతితో ఉంటారు అసలు దేవతలు. ఆ ఫేస్ ఏ లేడీస్ లో చూడలేదు. ఎంత లైట్ తో ఉందమ్మ. ఆమెతో ఏం మాట్లాడినా చెప్పాలా? చెప్పాలి సార్, చెప్పండి తెలుసుకోవాలి. చెప్పండి సార్. ఒక రోజు వచ్చినప్పుడు చెప్తా, మీకు టైం అవుతుంది. 10:45 వస్తుంది. పర్వాలేదు సార్, ఇంకా 10 minutes ఉంది, నో ప్రాబ్లం. ఇట్లుంటది. నేను ఇంకా ఏం టచ్ చేయలేదు, నేను ఇంకా ఏ క్లాసే చెప్పలేదు మీకు. మళ్ళీ మళ్ళీ కూడా మీ క్లాస్ మళ్ళీ అరేంజ్ చేస్తాం కావాలి సార్. సార్ మాకు. సపరేట్ పెట్టండి, మీకు ఏ షెడ్యూల్ లేకుండా. ఓకే. ఆ, మంచి నాకు నెక్స్ట్. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చాలా మంది నైట్ నేను 10 తర్వాత ఫ్రీ అంటే 10 to 1, 10 to 2 అట్లా పెట్టుకుంటాను. చాలా మంది ఏం చేస్తాను, నేను డే అంతా షాప్ లో ఉంటాను. లేదంటే అర్లీ మార్నింగ్ 5 to 7 అట్లా ఓకే. పెట్టుకుంటారు కొందరు. నెక్స్ట్ పూర్తి 1 సెషన్ 9 to అట్లా 11 పెట్టండి. 2 hours. సపరేట్ గా మీరు ఒక్క సెషన్ మొత్తం నాది పెట్టుకోండి. 2 hours. అట్లా ఏమో కొద్దిగా ఇవ్వచ్చు నేను అప్పుడు అంత టైంలో. రైట్ సార్. అయితే అమ్మవారితో నేను మాట్లాడుకున్న చెప్పి క్లోజ్ చేస్తాను. షూర్ సార్. నేను అమ్మని చూడగానే స్టన్ అయిపోయినాను. ఫస్ట్ అయితే ఆ మైండే పని చేయలేదు. ఇదేందమ్మా నువ్వు నిజంగా వచ్చినావు ఏంది అనుకో. మిస్ కాల్ ఇస్తే ఫోన్ చేసినట్టు, మిస్ కాల్ కూడా కాదు, ఫోనే చేసినా కదా 5 లక్షలు చెప్పాలంటే. ఒక నైట్ రాత్రంతా లూజ్ మోషన్స్ అయ్యి 13 times తల స్నానం చేసిన. పోవాలి, స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వెళ్ళాలి, అట్లా అయిపోయింది. అంత నిష్ట చూసి వచ్చిందంట అమ్మ. నీకు ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు 13 సార్లు స్నానం చేసినావు చూడు, అక్కడ నేను పడిపోయినా అన్నాను. అది దట్ ఈస్ కాల్ నిష్ట. అట్లా ఉండాలి పట్టు. లేదంటే అవసరం లేదు ఇక. వంట తింటా పంట, తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి లైఫ్, ఏదో సంపాదించుకోవాలి, పిల్లలు పోయి పెళ్ళిళ్ళు అది చేయాలి వెళ్ళిపోవాలి అంతే. అంతకంటే ఇంకేం చేస్తాం? జర ఎక్కువ డబ్బు వస్తే బ్యాంకాక్ పోతాం, జర పైసలు బాగా వస్తే జర స్కాచ్లు ఇంపోర్టెడ్ తాగుతాం. అంతకంటే ఇంకేముంటది, కిటీ పార్టీలు అట్లా. ఇప్పుడు అన్నది అమ్మ, నీకేం జరిగింది 5 లక్షల జపాలు చేస్తే తెలుసా నీకు అని. తెలియదమ్మా అన్న. 500 జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ కాలిపోయినాయి నీవి అని. అద్భుతం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జపాస్. జన్మ జన్మల పాపాలు కాలిపోయిన దాంతో నీ జపయోగం అయిపోయింది. నీకు ఇప్పుడు ధ్యానం కావాలి, నీకు ఒక గురువు కలుస్తాడు, నువ్వు వచ్చింది ఆయన గురించి అని చెప్పిందమ్మా. పత్రిసార్ గురించి అమ్మవారు చెప్పడం, దట్ ఈస్ పత్రిసార్. నాకు పిరమిడ్ సొసైటీ తెలియదు, పత్రిసార్ తెలియదు అప్పటికి. ఇంకా వచ్చింది ఆయన గురించి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అన్న, అమ్మ ఈ అంత బాగానే ఉంది, ఏ గురువో ఎవడో ఎప్పుడు కలుస్తాడో తెలీదు, ఓకే గాని ఈ నీకేం కావాలి అని అడిగిందమ్మ మళ్ళీ. నా మైండ్ దిమ్మ తిరిగిపోయింది, ఎన్ని కోట్లు అడగాలి ఇప్పుడు అన్నట్టు అయిపోయింది నాకు కొద్దిసేపు. ఎన్ని కోట్లు? 100 కోట్ల, 200, 300 కోట్ల. హైదరాబాద్ లో సూపర్ డీలర్ బిల్డింగ్, ఒక పెద్ద ఆ, ఆ, ఇల్లు, పెద్ద మంచి మంచి కార్లు, పెద్ద పెద్ద బిజినెస్లు, మంచి భార్య, మంచి ఇవంతా లిస్టు లోపల వస్తుంది. బయట చెప్పలేదు, ఆలోచిస్తున్నా. ఎందుకు అనుకున్నా. ఇవన్నీ సూపర్ మార్కెట్ లో పోయి సబ్బులు పేస్ట్లు అడిగినట్టు ఉంటది అమ్మకి. ఇవన్నీ చెప్తే అన్ని కలిపితే 100 కోట్లు అవుతుందేమో. ఇదా నేను అడిగేది? ఇది కరెక్ట్ కాదు అనుకున్నా మళ్ళీ. అనుకొని అమ్మ నువ్వు నిజంగా ఇస్తావమ్మా అన్న. ఇస్తాను చెప్పు నీకేం కావాలి అంటే, నాకు ఇచ్చేది ఉంటే అలాంటిది ఏమని ఇవ్వమ్మా, నా దగ్గర నుంచి ఎవరు లాక్కోవద్దు అన్న. ఏం అడుగుతున్నా తెలుసా నీకు అన్నది. నాకు తెలియదమ్మా అన్న. అది ఆత్మజ్ఞానము అన్నదమ్మ.
సరే అమ్మా అది ఇవ్వు అన్నా నేను. ఏం చేసుకుంటావు అన్నది. బెంగళూరు జూమ్ క్లాస్ కు పోతా అమ్మా అన్నది. ఆ, మా అవతార ఫౌండేషన్ వాళ్ళకి క్లాస్ చెప్తామ్మా. బాంబే వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఏ రాష్ట్రం, ఏ క్యాస్ట్, ఏ కులం, మతం నాకు సంబంధం లేదు. జనాల దాకా వెళ్ళి నీ గురించి చెప్తాను. ఇప్పుడు అమ్మ అన్నది, నీ గురించి అడగంటే నువ్వు లోక కళ్యాణం గురించి అడుగుతున్నావు, నాకు ఇంకా సంతోషంగా ఉంది అన్నది. ఇప్పుడు అన్న, అమ్మ ఈ ప్రపంచం అంతా సముద్రం ఉప్పు నీళ్ళలాగా అయిపోయింది. నేను స్పూన్ తో షుగర్ ఎత్తే అది ఎప్పుడు స్వీట్ కావాలమ్మా, నా శక్తి నాకు సరిపోదు, నువ్వు నాతో ఉంటే బాగుంటది కదమ్మా అని అడిగి, మంచిగా అడిగిన కదా, నువ్వు నాతో ఉంటే బాగుంటదమ్మా అంటే అప్పుడు అమ్మ కమిట్ అయిపోయింది. నీ ఇంట్లో కూతురుగా వస్తాను. అది నా పెళ్లి కాలేదు ఇంకా అప్పటికి. 2004లో పాప వచ్చింది. టోటల్ గాయత్రి కాన్షియస్. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, వాళ్ళు ఎందుకు ఇవ్వరు అనిపించేది నాకు. ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాయి త్రూ అవర్ పురుషార్థ. ఏం పాపాలు చేసినాం ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే పురుషార్థం. నేను ఇప్పుడు ఈ క్లాస్ లో రాకున్నా కూడా నాకు అడిగాడు ఎవ్వలేడు. ఏం బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాను మీతో ఇంతసేపు నేను కూర్చొని చెప్తాను అని. కానీ నా వీల్ పవర్ ఇది. ఎస్, వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి నేను. ఇది పురుషార్థం. ఆయన పంపిస్తే వస్తాను, ఆయన ఏది చెప్పిస్తే చెప్తాను. అది పనిచేయదు. అది సొంత వీలుతో మనం క్రియేట్ చేయాలి. అది మన పురుషార్థం. ఇది మన చేతిలో ఉంది. దాంతో ఏమవుతాయంటే మన గత జన్మ పాపాలు కాలిపోతాయండి. ప్రక్షాళన జరుగుతుంది. 30 ఏళ్ళ నుంచి క్లాసులు చెప్పి 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 ఇక ఇప్పుడు కూడా నేను ఏమైనా అడిగే అవసరం పడుతుంది నాకు. అడగనే లేదు, అమ్మవారికి అడగలేదు, ఈ జనాలకి ఏం అడుగుతాం. ఇది అన్నట్టు తేజవంతమైన జీవితం. ఇట్లా ఉంటే బాగుంటది అనిపిస్తే చాలు, వచ్చేస్తుంది. అలాంటి క్రియేట్ చేసే శక్తి మనకు పెరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అందుకే స్పిరిచువాలిటీ, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఇవి జీవితంలో ఏం కోల్పోయినా నడుస్తుంది, కానీ ఈ మెడిటేషన్, స్వాధ్యాయం మాత్రం ఎప్పుడు కోల్పో. ఇదే మీకు కాపాడుతుంది, ఇదే మీకు నిలుపుతుంది, ఇదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఇదే మీకు ప్రతి చోట మీకు సపోర్ట్ చేసి మీకు ఎప్పుడు మీతో ఉండేది ఈ ధ్యానము, ఈ స్వాధ్యాయము, మీ సజ్జన సాంగత్యం. ఒక పవర్ఫుల్ వీపన్ ఇది మన చేతిలో. అట్లా 7 minutes అమ్మవారు మెసేజ్ ఇవ్వడము, తర్వాత నడుచుకుంటా డిసప్పేర్ అయిపోయిందమ్మ. ఆ అమ్మ చెప్పిన మాటే, నీకు లక్షల జీవితాలు మారిపోతాయి నీ మాటతో, నీ మాట మంత్రంగా ఉంటుంది. ఆ, చెప్పింది మేనిఫెస్ట్ అవుతుంది. అలాంటి శుద్ధ శక్తిలో, విశుద్ధ చక్రంలో అంత అద్భుతమైన శక్తిని నీకు ఇస్తున్నాను, నువ్వు అదే పని చేస్తావు అని అమ్మ చెప్పడం. తర్వాత సార్ రాగానే అదే అన్నారు, నువ్వు క్లాసులే చెప్పలే, వేరే పని చేయొద్దు, వచ్చిందే దాని గురించి అన్నారు. ఇట్లే జరుగుతుంది కూడా, ఇట్లే చేసుకుంటూ వస్తున్నాను. అసలు తిరుగులేదు. నేను ఒక్క మిరాకిల్ కూడా మీకు చెప్పలేదు నేను నా లైఫ్ లో ఎన్ని జరిగినాయి. అవును సార్, నేను అందుకే విన్నాను సార్. పున్నమి రోజు 2 చోట్ల మీరు కమిట్మెంట్ ఇచ్చి తెలియకుండా అది ఇక్కడ జరిగింది. మీరే చెప్పారంట, అక్కడ మీరే చెప్పారంట. అది చెప్తే నా కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి సార్. అది వింటూ ఉంటేనే నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ అయిపోయింది. అదొక ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. చాలా అద్భుతం లైటింగ్ ఉంది, అనిపించింది సార్ నాకు ఫుల్ మనసు. టైం ఉంది సార్. అంటే ఇది ఎట్లా టైం లిమిట్ లో ఉండి నేను నేను అసలు ఓపెన్ కాలేదు మీ దగ్గర. వీలవుతే జస్ట్ ఒక అట్లా ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. గెస్ట్ అపియరెన్స్ లాగా అట్లా వచ్చి అందరిని కలుద్దాం, అసలు బెంగళూరు వాళ్ళని చూడాలి అనుకున్నా. ఏదో నేను షాప్ లో ఎప్పుడు బిజీ ఉంటాను. అది రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్, మెన్స్ వేర్ షాప్ నాది. ఫోన్లు వస్తుంటాయి.
2 months 3 months బిఫోర్ నుంచి ఫోన్లు వస్తుంటాయి డేట్లు అడగడానికి. ఇంత అవుతుందా అనుకోలేదు నేను ఎప్పుడు. కానీ అట్లా ఫోన్లో లక్షల మంది ఫ్యాన్స్ అయిపోయినారు. ఫోన్ చేసి పౌర్ణమి ధ్యానం కావాలి సార్ మీరు ఓకే అంటే మేము డేట్ బుక్ చేసుకుంటాము. 2 months తర్వాత పౌర్ణమి, ఏ డేటో ఏ టైమో ఓకే అమ్మ పెట్టుకోండి అన్నాను. నాకు దగ్గర వచ్చే కొద్దిగా గుర్తు చేయండి అన్నాను అంతే. నేను నోట్ చేసుకోలేదు. ఇంకో 15-20 days తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వాళ్ళు అడిగింది అదే సేమ్ డేట్ సేమ్ టైం. నేను ఇది ఒకళ్ళకి ఇచ్చిన అనేది కూడా గుర్తులేదు నాకు. బిజీ ఉన్నాను. సరే అమ్మ పెట్టుకోండి నాకు గుర్తు చేయండి దగ్గర వచ్చాక అన్నాను. ఒక్క డేట్ ఒక టైం 2 చోట్ల ఇచ్చాను. 2 చోట్ల పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవి. 1000-1500 గ్యాదరింగ్స్ అవి. ఏం చేయాలి దగ్గర వస్తుంటే ఫోన్లు వస్తున్నాయి అప్పుడు. సార్ మీరు ఓకే అంటేనే కదా సార్ మేము పెట్టుకున్నాం. నాకు తెలియదమ్మా నేను నోట్ చేసుకోలేదు కానీ ఇద్దరికి ఓకే చేసుకున్నాను ఏమనుకోవద్దు సారీ. మీరన్నా క్యాన్సిల్ చేసుకోండి అంటే ఈమె లేదంటారు. మీరు క్యాన్సిల్ చేసుకోండి మీరు కూడా కాదు అంటారు. ₹1,00,000 పెట్టినాం సార్ ఇప్పటికి. కళ్యాణ మండపం బుక్ చేసుకున్నాము, భోజనాల గురించి రెడీ చేసుకున్నాము, స్క్రోలింగ్ టీవీ యాడ్లు అన్ని చేసుకున్నాం సార్. మాకైతే తెలియదు మీరు వస్తున్నారు అంతే అని ఫోన్ కట్ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఏం చేయాలి నేను ఇప్పుడు? నాకు టెన్షన్ అయిపోయింది. ఇదేంటి ఇది? పెద్ద మిస్టేక్ అయింది, నోట్ చేసుకోలేదు. సరే నేను ఎప్పుడు ఆల్రెడీ వెళ్ళిన ఒక ఊరు, అక్కడ నేను పోకున్నా ఇక వాళ్ళు ఏమని అనుకోని అని కొత్త ప్లేస్ డిసైడ్ అయిపోయినాను. ఆ ఊరికి నేను ఎప్పుడు పోలేదు. అది జగ్గయ్యపేట, విజయవాడకు ముందు వస్తుంది. 80 kilometers బిఫోర్ వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్తుంటే. విజయవాడ, జగ్గయ్యపేట 2 చోట ఫిక్స్ అయింది. నేను మాత్రం కాన్షియస్ గా ఫిజికల్ గా జగ్గయ్యపేటకి వెళ్ళిపోయినా. పోయి రాత్రంతా క్లాస్ చేసిన. వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళతో జోకులు వేసుకున్నాం, భోజనం చేసినాం, అన్ని అయిపోయినాయి. డయాస్ ఎక్కిన నైట్ 10 to మార్నింగ్ 4-4:30 వరకు మాట్లాడినా. క్లాస్ అంతా అయిపోయినాక బండి స్టార్ట్ చేసి హైవే ఎక్కినాము. విజయవాడ నుంచి ఫోన్, ఏం క్లాస్ సార్ మీది అని. ఏం పరిశాన్, నేనున్న జగ్గయ్యపేట, ఏం క్లాస్ అది నాకు తెలియాలి అని ఇక మొత్తం మళ్ళీ ఇండైరెక్ట్ గా అడుగుతున్నా. నా డ్రెస్ ఎట్లుంది మేడం ఈరోజు వేసుకుని? ఎంత బాగుంది సార్, మెరూన్ కలర్ ఫ్యాన్సీ డ్రెస్ అది, ఇప్పుడు వేయలేదు ఈ డ్రెస్ అంటే. నేను వేసుకున్న ఇక్కడ కలర్ చెప్తున్నా. భోజనం చేసినాం కదా సార్ మనం పక్క పక్కన కూర్చొని అంటారు. అరే నేను చేసింది ఇక్కడ, అక్కడే వాడు చేస్తున్నాడు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అసలు ఏం అర్థం కాలేదు. మొత్తానికి నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా చెప్తుండే. హైదరాబాద్ ఎంటర్ అవుతున్నా పత్రిసార్ ఫోన్. మా ఇల్లు పత్రిసార్ ఇల్లు జస్ట్ 10 minutes. సార్ ఫోన్ చేసి ఇంటికి రా అన్నారు. ఇంటికి పోయి కూర్చున్నా. మేడం ఇడ్లీ తెచ్చేదో పెడితే కూర్చున్నా. ఏం ఎక్కడ వెళ్ళి వచ్చా అంటే, సార్ ఇట్లా జగ్గపేట వెళ్ళాను కానీ ఒక ట్విస్టింగ్ జరిగింది సార్. నేను ఉన్నా ఇక్కడ కానీ విజయవాడ వాళ్ళు అంటారు అక్కడ క్లాస్ చెప్పారు సార్ మీరు వచ్చి అంటే, వాళ్ళు అంటున్నారంటే నేనైతే ఇక్కడ ఉన్నా సార్ 100% డౌట్ లేదు. ఇదేం జరిగింది సార్ అంటే, నీ పేరుతో అంత వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి అంత హోంవర్క్ చేసి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కానిస్తానా? నేను ఎట్లా కానిస్తాను? నేను పోయినా నీ బాడీ తీసుకొని అన్నాడు పత్రి సార్. దట్ ఈస్ పత్రి సార్. గివ్ ఎ వెరీ బిగ్ క్లాప్ ఫర్ దట్ పత్రి సార్. అవును సార్, అద్భుతం అద్భుతం. మీరు అట్లా పత్రిజీ గారు వేరు వేరు కాదు, రెండు ఒకటే. అంతే కదా సార్. ఏముంటది అట్లా మెర్జ్ అయిపోవాలి. సార్ డెప్త్ మాక్సిమం ట్రై చేసి తీసుకున్నా సార్ దగ్గర. చాలా డెప్త్ ఉంది. నాకు ఇంత దొరికింది 30 years లో. ఆయన ఎంత ఉన్నాడు ఇంకా. అందుకే సార్ బాడీ వెకెట్ చేసినాక టోటల్ గా ఈ బాడీలో మెర్చ్ అయిపోయి నీతో నేను పని చేసుకుంటానయా అన్నాడు అప్పుడే సార్. వికెట్ చేసి 1 day బిఫోర్ సార్ దగ్గర ఉన్న 2 hours ఫైనల్ మెసేజ్ నాకేంది సార్ అని అడిగితే అప్పుడు సార్ అన్నారు, నేను సెలెక్ట్ చేసుకున్న 7 bodies అయ్యా, అందులో ఒక బాడీ నీది. నేను ఆ బాడీస్ లో ఉంటాను. నెక్స్ట్ నా పెండింగ్ వర్క్స్ అంతా నేను చేసుకుంటాను, ఓకేనా అన్నాడు. నీకు ఓకే కాకుంటే ఇంకెవరికి ఓకే చేస్తాను సార్, ఎప్పుడో ఇచ్చేసిన 30 years. అది అన్కండిషనల్ సరెండర్నెస్ అండ్ టోటల్ గా ఇన్నర్ గా
బ్లాస్ట్ అయిపోయిన తర్వాతనే అలాంటి కనెక్షన్ వస్తుంది, అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అట్లా మన బాడీ ఉంటుంది కానీ ఇన్నర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటది. హాస్టల్ గా వీళ్ళు ప్లే చేపిస్తా ఉంటారు. ఎప్పుడు ఎవరి దగ్గర కూర్చోవాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ క్లాస్ చెప్పాలి, నా చేతిలో ఇప్పుడు లేనే లేదు, పోయింది అంత. టోటల్ గా నా రిమోట్ అంతా సార్ చేతికి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద స్పిరిచువాలిటీ, దిస్ ఈస్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్, దిస్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్. అంతే. ఓకే. సార్ ఈ నేను అవకాశం ఇచ్చిన ఓకే మేడం కి, ఆ, మీ పేరు మర్చిపోయినా మేడం. లలిత సార్, ఆ? లలిత. లలిత మేడం. ఓకే. లలిత మేడం సార్ కి, మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మిత్రులారా, అందరం కూడా ఒకసారి గట్టిగా సార్కి క్లాప్స్ కొడతాం. ఈ అద్భుతమైన క్లాస్ ఈరోజు ఆయన యొక్క పత్రి సార్తో ప్రయాణం, సో ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఇంకా సార్ టచ్ చేసింది ఇంతవరకు బహుశా ఒక 5 నుంచి 10% ఉండొచ్చు అనుకుంటున్నా. అంతే సార్, కొంచెమే సో జస్ట్. అది సార్ చాలా వీడియోస్ కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి సార్ పేరు సెర్చ్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్, ఎన్ని అనుభవాలు వస్తాయో అక్కడ అన్ని సమాచారం తెలుస్తుంది. అదే. నరేంద్ర ముదార్కర్ అని సెర్చ్ చేస్తే చాలు మీరు, అంతే. సో అన్ని చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్ మాత్రమే అంతే సార్, టచ్ అంతే చేశారు. సార్. మరి ఇంకో క్లాస్ కూడా మనం పూర్తి క్లాస్ పెట్టుకుంటాం. అయినా పెట్టుకుంటాం. కానీ ఈ చిన్న అంటే ఈ తక్కువ సమయంలోనే మనకు ఎంత ఎంతో జ్ఞానాన్ని అంటే ఎంతో ఇచ్చినట్టుగా ఉంది, ఎంతో జ్ఞానం మనం తీసుకున్నట్టుగా కూడా ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి సార్, అన్ని ఫటాపంచరు సార్, అంతే. అదే. సో అన్ని అయితే కూడా నేను కూడా ఒకటి చెప్పాలి సార్. నాకు నేను క్లాస్లోకి వచ్చినాకనే నాకు పత్రిజీ గారి గురించి ఇలా వినడం కానీ మాట్లాడడం కానీ జరిగింది. అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను ఇన్ని రోజులు ఇంత ఉన్నా కూడా నేను చూడలేకపోయినానే. అంటే ఆయన టైంలో నేను ఉన్నాను కానీ నేను చూడలేకపోయినాను, నేను మాట్లాడలేకపోయినాను రోజు అనుకునేదాన్ని. ఆ ఆ, వింటూ క్లాసులు విన్నప్పుడు కానీ ప్రతి విషయంలోనూ చెప్తూ ఉంటే, రోజు నమస్కారాలు చెప్తుంటే నేను అనుకునేదాన్ని, నేను చూడలేకపోయినాను, నేను చూసింటే బాగుండు, నేను మాట్లాడింటే బాగుండు, అందరికీ షేక్ హ్యాండ్ అన్నారు, అలా దొరికింటే బాగుండు అనుకున్నాను. కానీ ఈరోజు ఆ ఏదైతే కోరిక ఉందో అది నాకు తీరిపోయింది అనిపించేసింది సార్. నేను సార్తో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది, షేక్ హ్యాండ్ ఇప్పించుకోవడం జరిగింది, సార్ పక్కన నిలబడి అలా ఫోటో దిగడం జరిగింది, సార్తో మాట్లాడడము జరిగింది. మోస్ట్లీ ఒక 15 నిమిషాల పైన నేను సార్తో మాట్లాడినాను. ఆ కోరిక నాకు ఉండింది సార్, ఎప్పుడు అనుకునేదాన్ని. ఈ రోజుతో అది తీరిపోయింది సార్, నాకు కన్ఫామ్ అయిపోయింది సార్ అది. అది ఏదైతే నేను మిస్ అయినాను అనుకున్నానో ఇప్పుడు నాకు పూర్తిగా అలా హ్యాపీగా అనిపించేస్తుంది సార్ నాకు. ఆ కోరిక నాకు తీరిపోయింది ఇప్పుడు అనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలు తీసుకుందాం మా మిత్రుల దగ్గర. థ్యాంక్ ఓకే. యూ సార్. సో సార్, ఒక 5-10 నిమిషాలు ఒక ప్రశ్నలు అంటే వాళ్ళకు క్యూరియాసిటీ అంటే వాళ్ళు మీతో మాట్లాడాలి కాబట్టి వాళ్ళకు ఒక చెప్పండి. రైట్స్. చెప్పండి. మీ యొక్క ప్రశ్నలు, మీ అనుభవాన్ని పంచుకోవాలనుకున్న ఈరోజు ఈ గ్యోన్ క్లాస్. జా భాయ్. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ, గో అబ్బా. గోవింద్ మాట్లాడండి, గోవింద్ గారు. మిగతా వాళ్ళు కూడా సార్ హ్యాండ్ రైజ్ సార్ చేస్తూ నమస్తే వెళ్ళండి సార్. ఫాస్ట్గా. సార్ నమస్తే సార్. మీ క్లాస్ చాలా బాగుంది సార్. అసలు రియలిస్టిక్ గా మీరు క్లాస్ చెప్పినట్లేదు, రియలిస్టిక్ గా మాతో మాట్లాడుతున్నట్లుంది. ఇది చాలా చాలా బాగుంది సార్, నిజంగా చాలా నచ్చింది. ఇంకోటి నేనైతే నేను ఎంత దురదృష్టవంతున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. 2000 ఇయర్ లో నేను సార్తో కలిసి ఉన్నాను సార్, పత్రి సార్తో అనంతపూర్ లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అప్పుడు. అక్కడంతా పిరమిడ్ కన్స్ట్రక్షన్ అప్పుడంతా నేనంతా కలిసే ఉన్నాము. కానీ అప్పుడు వదిలేసాను, తర్వాత సార్ని ఎప్పుడు మళ్ళీ కలవలేదు. నేను ఎంత దురదృష్ట జాతకున్నా ఇప్పుడు నాకు అర్థమవుతాను సార్ మీ క్లాస్ విన్న తర్వాత. పోనీ ఇప్పుడు ఇక ఆ, బాధపడద్దు. ఈ- సార్ ఇప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను సార్ నేను. ఎవరు మీరు సారే మాట్లాడేది? మీరే. గోవిందు గుజ్జల. సార్ గోవింద్ సార్, జల గోవింద్, గోవింద్ గుజ్జల. అనంతపూర్ సార్. ఎక్కడ, ఎవరు సార్ మీది? అనంతపూర్ సార్, అనంతపూర్. అనంతపూర్. ఓకే, రైట్. ఖచ్చితంగా మీరే అందుకే మాకు సార్ అయినట్టు. ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో పోయింది అవుతాను సార్. అయిపోయింది. ఇప్పుడన్నా దానికి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని కాన్సెప్ట్ గురించి పనిచేయండి, కాన్సెప్ట్ గురించి ఎస్ సార్, ఎస్ మాట్లాడండి, సార్. పత్రి సార్ గురించి నడవండి, సార్ గురించి ఖర్చు పెట్టండి, సార్ గురించి ఆలోచించండి, సార్ మూమెంట్ ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎస్ అదే సార్, ఎస్ సార్, రామకార్యము, అదే దైవ కార్యము. ఎస్ సార్. అంతే. థ్యాంక్ యూ వెరీ ఇన్ని మచ్ సార్. కొబ్బరికాయలు నేను కొట్టినట్టే కదా ఈరోజు. ఇక్కడ రావాలి ఖచ్చితంగా మార్పు. సార్.
గుళ్ళలో పోయి 10 రూపాయలు ఖచ్చితంగా. కొబ్బరికాయ కిలో తలుపు చూస్తాం మనం. అది కాదు, ఇక్కడ మార్పు తేవాలి. నేను చేసే రెవల్యూషన్ ఇక్కడ. భోజనం దీనికి పెట్టాలి, దీనికి తెలియదు మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా నరేష్ థ్యాంక్ యూ సార్. నరేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు నరేష్ సార్. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నక్కల నుంచి మాట్లాడుతున్నాము ఆ, సార్. మీ చాలా చాలా బాగా చెప్పారు సార్. ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వచ్చిందో అంత జ్ఞానం వచ్చింది సార్. నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. అసలుకి నాకు ఎన్నో డౌట్లు ఉండే సార్, చాలా చాలా డౌట్లు ఉండే. కొన్ని మాటలు వింటుంటే నాకు చాలా వరకు మా డౌట్లు అన్ని క్లియర్ అవుతున్నాయి సార్. అసలు రైట్. నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇది చాలా నాకైతే మాటలు చెప్పలేకపోతున్నా సార్. నిజంగా మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను మెడిటేషన్ ఇంతకుముందు చేసేది, మళ్ళీ మధ్యలో బంద్ చేశాను. అప్పుడు నాకు కొంచెం హై బీపీ ఉండే. ఒక 41 days చేసి తగ్గించుకున్నాను. అంటే మొత్తం పోలేదు, తగ్గించుకున్నాను. ఇప్పుడు కూడా టాబ్లెట్ వాడుతూనే ఉన్నా. ఇప్పుడు ఖచ్చితంగా మెడిటేషన్ చేసి తగ్గించుకోవాలి, స్ట్రెస్ కానీ టెన్షన్ తగ్గించుకోవాలని నాకు ధ్యానాన్ని పెంచుకోండి. ఫస్ట్ వెజిటేరియనిజం, భోజనం మార్చుకోవాలి. వెజిటేరియన్ గా ఉంటే ధ్యానం పెంచుకుంటే అన్ని పాపాలతో బయటకు వస్తారు సార్. దోషాలు, పాపాలు మనం తెచ్చుకున్న మూట ఉంటది, అది మన సంచి మన వెంబడే ఉంటది. ఎవడు తీసుకోడు ఆ సంచి నుంచి, మనమే అనుభవించాలి. పెరుగన్నం ఉంటే పెరుగన్నం తినాలి, బిర్యానీ ఉంటే బిర్యానీ తినాలి. అట్లుంటది లైఫ్. కానీ మార్చుకోవచ్చు కొత్తగా, చాలా అద్భుతంగా ఉంటది. నా సంచి ఎప్పుడో పడేసిన 30 ఏళ్ళ కిందని. ఏం తెచ్చుకున్నానో ఏమో మొత్తం తీసి పడేసిన. జాతకాలు గీతాలు ఏం లేవు, ఏ దోషాలు నా దగ్గరికి రావు ఇప్పుడు. అట్లా బుద్ధుడికి ఏ శనిగ్రహం పట్టుకుంటాయి, పత్రిసారికి ఏ శనిగ్రహం పట్టుకుంటాయి. వాళ్ళకు మనం అయితే కదా మన దగ్గర కూడా అయితే రావు. అంత ఎనర్జీ లెవెల్నే పెంచుకోవాలన్నట్టు అంతే. ఇంకా చెప్పండి సార్. నాదమోని సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్. నరేష్ సార్, థ్యాంక్ యూ. నరేష్ సార్, నల్గొండ పిలవండి. నల్గొండ చాలా సంవత్సరాలు అయింది నేను రాక. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడక్కడ ప్లాన్ చేయండి, పిలవండి, వస్తాను నేను. మేడం అయిపోను మేడం. సార్ పోయినాక నా స్పీడ్ పెంచుకున్నా. ఇప్పుడు ఇన్ని సార్ రోజులు సార్ నమస్తే సార్. ఉన్నారు. ఎస్, మీ నమస్తే పేరు అమ్మా. మీరు ఎక్కడి నుంచి? మాధవి సార్. మాధవి సార్, నేను బెంగళూరు నుంచి సార్. వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ క్లాస్ చాలా బాగుంది సార్. మీరు మధ్యలో అమ్మవారితో మాట్లాడనన్నారు కదా సార్. అప్పుడు నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, మీరు ఏం మాట్లాడుంటారు అది వినడానికే చాలా బాగుంది సార్ మీ క్లాసు. అవి ఇంకా డీటెయిల్ చెప్పలేదు నేను, చాలా ఉన్నాయి ఇంకా. నాకు అలాంటి రోజు వస్తుందా అనిపించింది సార్ మీరు అలా చెప్పినప్పుడు. రెండోది సార్, మీరు దేవుణ్ణి మనం గుళ్ళలో వెతకూడదు, మనలో వెతకాలి అని చెప్పారు కదా సార్. అది నాకు నచ్చింది. కానీ నాకు ఒక డౌట్ సార్, మీరు ఎందుకు పగడ ఉంగరం పెట్టుకున్నారు? ఇది మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు. ఇది నేను పగడం అని పెట్టుకోలేదు, కలర్ బాగుందని పెట్టుకున్నా. పెళ్లిలో పెట్టిన ఉంగరం అట్లే ఉంది. 28 years పెళ్లిలో తెచ్చి పెడతారు కదా మామ అత్తగారు, రెడ్ కలర్ బాగానే ఉంది అనుకొని కంటిన్యూ చేస్తాను అంతే. అదే మనము లోపల వెతకాలి అన్నారు కదా, ఇది ఏంటి ఇట్లా పెట్టుకున్నారని డౌట్. పగడాలు ముత్యాలు ఏవి నేను చూడాలి. ఓకే సార్, బట్ మీ క్లాస్ మటుకు ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకసారి మీ క్లాస్ మళ్ళీ మాకు కావాలి సార్. సపరేట్ ప్లాన్ చేయండి, నాకు ముందే చెప్తే నేను ఒక డేట్ ఫిక్స్ చేస్తాను. నైట్ ఇట్లే పెట్టుకోండి. నాకు చెప్తున్నది, ఒరిస్సా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్ వాళ్ళంతా నైట్ పెడతారు. మార్వాడీస్, గుజరాతీస్ వీళ్ళంతా, వాళ్ళకి బాగా తెలుసు. ఇట్లా 11 days 7 days లో మధ్యలో పిలుస్తే కొద్దిసేపట్లో వాళ్ళకి కాలేదు. మీ క్లాస్ సపరేట్ పెడతామని వాళ్ళు కంటిన్యూ 3 days 7 days 5 days ఇట్లా పెట్టుకుంటారు. 11 days అట్లా. ఇప్పుడు అంతా ఇవ్వట్లేదు నేను టైం, కానీ ఓకే. ఎనీవే ఒక రోజు నైట్ లో ఒక 2 to 3 hours మాతో కూర్చుంటే అప్పుడు కొద్దిగా మీకు ఇంకా క్లియారిటీ వస్తుంది అన్నట్టు. వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అనేది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. మీకు అసలు మీకు ఏం డిజైన్ కూడా ఇవ్వలేదు నేను అసలు. హౌ టు మూవ్ ఇన్ సొసైటీ, కొత్త జనాలకు మనం ఎట్లా మూవ్ కావాలి, అది ఇంకా మీకు ఏం చాలా టిప్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఇంబ్యాలెన్స్ కాకుండా అన్ని అవేర్నెస్ ఇస్తాను అన్నట్టు నేను, ఎటు కంప్లైంట్ లేకుండా. ఒప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి, ఆ సూత్రం నేర్పిస్తాను. ఏ లోకము పరలోకం రెండు తెలుసుకోవాలి.
ధ్యానం అని అటే ఒకే పరుగు అటే వెళ్ళిపోతారు కొందరు. ఫిజికల్ లైఫ్ అంతా కింద మీద చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఫిజికల్ లైఫే పట్టుకొని ఉంటారు కొందరు, రిటైర్డ్ అనేది చేద్దాం అనుకుంటారు, అది పోతుంది. ఏ లోకం పరలోకం రెండిట్లో పరిపూర్ణంగా ఉందాం, రెండు కావాలి కదా. ఉమ్. ఇంకా ఎస్ సార్. నెక్స్ట్ ఎవరు? నాదముని మీనా గారు. కుమార్. కిట్టు గారు మాట్లాడండి. ఉమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఆ, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి గ్రేట్ లీడర్ ని కలిసే భాగ్యం కల్పించారు పత్రిజీ గారు, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ సార్ వాళ్ళు మేడం గారు కూడా. ఉమ్. సార్, పుట్టుకతో తల్లి గర్భం నుండి ఇక్కడికి వచ్చాను. చాలా మంది అంటుంటే ఈ ఆల్కహాల్ కానీ లేదంటే ఈ మాంసం కానీ తీసుకునేటప్పుడు దాదాపు ఒక 6-8 నెలల నుంచి అలా ఒక విచిత్రంగా అవుతుంది సార్ నా బాడీ. మేమందరం ఈ విధంగా చేస్తుంటే నువ్వు మాత్రం సపరేట్ అని చెప్పేసి కొంతమంది అంటుంటే కూడా నా మనసు, నా సోల్, నా ఆత్మ వెతికేది వేరే మార్గం అయి ఇన్నాళ్ళకి నాకు కనువిపోయింది సార్. అలాంటి సిచ్యువేషన్ లో కాదు, నేను వెళ్ళే మార్గం వేరుంది అని చెప్పేసి బై గాడ్ గ్రేస్ పుట్టుక నుండి మీరెవరో, సార్ వాళ్ళు ఎవరో, నేనెవరో పరిచయం లేదు. కానీ నాకు ఈ ఏజ్ లో ఇలాంటి అవకాశం కల్పించి భగవంతునితోటి అనుసంధానం అయ్యే అవకాశం మీ ద్వారా, సార్ వాళ్ళ ద్వారా, మేడం వారి ద్వారా ఇచ్చారు సార్. దాన్ని యూటిలైజ్ చేసుకుని నా ఫిజికల్ లైఫ్ లో అలాగే ఆధ్యాత్మిక లైఫ్ లో కూడా ఆ, చాలా ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి. జస్ట్ 0 పాయింట్ నాకేం తెలియదు సార్. అన్ని తెలుసుకోవాలా, అన్ని శుద్ధి చేసుకోవాలా, అన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ చాలా మందికి హెల్ప్ చేయాలా. నాకేం తెలియదు సార్. ఇంకా మీరు గురువులు, ఆ భగవంతుడు నాకు కొంచెం కనువిప్పు చేసి అన్ని నేర్పిస్తూ చేసుకుంటూ వెళ్తాను సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు. మీరు ఎంత రిసెప్టివ్ గా ఉంటే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగేది గుర్రమే. మేము ఏం చేస్తామంటే పెకిలింప చేస్తాం, లోపల నుంచి రెచ్చగొట్టి లేపుతాం అన్నట్టు కుండలిని శక్తి. ఒక్కొక్క మాట పోయి డైరెక్ట్ గా ఎక్కడ కొడుతుంది అంటే గన్ షాట్ గా లోపల ఇన్నర్ లో కూర్చున్న సర్పెంట్ పవర్ ఎక్కడ వనుకొని ఉందో లోపల దాన్ని టచ్ చేస్తా నేను. మీ మొఖాలు చూడను, మీ ఎడ్యుకేషన్ చూడను, మీ ఆస్తులు చూడను, మీరు ఎట్లున్నారు కూడా చూడను. నా టార్గెట్ అంతా ఇన్నర్ మీద పట్టుకుంటాను. ఇంకా ఏం లేదు మీ ట్రీట్మెంట్. ఇప్పుడు మధ్యలో ఆపరేషన్ చేస్తుంటే లేచిపోయినట్టుంది అందరికి ఇప్పుడు. ఇది నేను అసలు అన్ని బంద్ చేసిన ఇప్పుడు. నాతో కూర్చుంటే ఇంకా పెద్ద ఆపరేషన్ చేస్తే ఇంకా ఇన్నర్ గా మొత్తం ఏర్పడేస్తాం అన్నట్టు. చెప్పండి సార్. నెక్స్ట్ నాగు నాదముని నాదముని గారు. గారు చెప్పండి. నాదముని గారు చెప్పండి. నాదముని గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ చాలా అంటే చాలా బాగుంది సార్. నేనంటే లాస్ట్ మంత్ సెషన్ లో ఉన్నాను, ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఈ సెషన్ లో కూడా జాయిన్ అయ్యాను. నిజంగా మీ క్లాస్ అయితే మాత్రం చాలా బాగుందండి. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న మోరల్ అయితే మాత్రం నేను తీసుకున్నానండి. అంటే ఎన్నో కోట్లు విలువైన అమౌంట్స్ కన్నా దేనికన్నా ఆత్మజ్ఞానం అన్నది కావాలని అడిగారు అన్నారు కదా సార్. అదైతే మాత్రం నిజంగా ఎక్సలెంట్ అండి. చాలా అంటే చాలా బాగుంది సార్. మళ్ళీ ఇంకొకసారి ఫుల్ గా సెషన్ ఒకసారి మహావతార్ ఫౌండేషన్ వారు అనే అవకాశం ఇస్తే మళ్ళీ మీ మాటలు మాకు విని అవకాశం కొద్దిగా మాకు ఏమైనా రావాలని చెప్పి నిజంగా లలిత అనుకుంటున్నాను. మేడం ఈ సార్ ఉన్నారు కదా, వీళ్ళకి పట్టుకోండి. వాళ్ళకి మీరు అందరు చెప్తే వాళ్ళు ప్లాన్ చేస్తారు ఎప్పుడైనా. ఖచ్చితంగా తప్పకుండా వెంటనే సార్. ఫోన్ వస్తుంది సార్. నాకు ఫోన్ చేస్తే నేను ఏ రోజో చెప్తాను. కంటిన్యూ నాకు ఉంటాయి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలా పెట్టుకుంటారు జూమ్ లో. నేను అంత ఓకే టైం తీసి అంత దూరం పోలేకపోతున్నానని వాళ్ళు ఇట్లే మిడ్ నైట్ క్లాసులు కూడా పెడుతుంటారు కొందరు. నైట్ 10 to 1, 10 to 12 అట్లుంటారు వాళ్ళు. బాగా కూర్చుంటారు మరి. అది మన మార్నింగ్ 5 to 7. అదృష్టమేమో సార్, ఇలా ఫోన్ చేయంగానే అలా ఓకే అనేసారు. అది నిజంగా మేడం, నిజంగానండి. చాలా అంటే చాలా నేను బాగుంది సార్ క్లాస్ అయితే మాత్రం. అంటే ఎవరెవరు ఏం తెలిసినా తెలియకపోయినా సరే కంపల్సరీ ఒక్కసారి సార్ మాటలు వినగానే ఇంకా కంపల్సరీ ఇంకా కనెక్ట్ అయిపోతారు. ఇంకా నేను కంపల్సరీ రావాలి రావాలి, మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ మాటలు ఎప్పుడు విందాం అన్నట్టు మాత్రమే ఉంది నిజంగా. సార్ పిరమిడ్ చెప్పినవన్నీ కూడా సొసైటీ మెరాకిల్స్ అన్ని కూడా అసలు ఎక్సలెంట్ సార్ నిజంగానే. ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో చెప్పే క్లాసులు అందరు ఎనర్జీ లెవెల్లోనే మాట్లాడతారు, కానీ నేను అట్లా కాదు.
ఇంట్లో నుంచి ఊడ్చుకుంటూ వస్తా మొత్తం. అవును సార్, ఇంట్లో అవును. ఉన్న ఇబ్బందులు, ఇంట్లో ఉన్న ప్రాబ్లం, పిల్లల ఫీజులు కట్టుకుంటా, ఇంటి కిరాయిలు కట్టుకుంటా, ఈఎంఐలు కట్టుకుంటా, ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా బయటపడాలి అది నేర్పిస్తా. అన్ని బాధలే, బాడీలు చక్కగా ఉండవు, అన్ని నొప్పులే, అన్ని రోగాలు, అన్ని బీపీలు, షుగర్. కూర్చుంటే వెన్నుపూస ఇట్లా వంగిపోతుంది, తల వంగిపోతుంది. ఏంటది? బాడీని స్ట్రాంగ్ చేయాలి. శారీరక ఆరోగ్యం, మానసిక బలం, బుద్ధి యొక్క కుశలత, దీన్ని బాగా స్ట్రాంగ్ చేస్తున్నారు. మెయిన్ సీక్రెట్ అది. అది స్ట్రాంగ్ అయిందంటే మీరు జీవితంలో వంగరిగా ఎక్కడ సింహం అవును సార్. సింహం అయిపోతుంది. అది సేమ్ నేను ఎట్లా డెవలప్ చేసుకున్నా అదే చెప్తాను నేను. ఏ వైరస్ మీ దగ్గరికి రాదు, నాకు కషాయం అట్లా ఉంటుంది. ఓకే సార్, చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. రంగనాథ్ సార్, మొత్తం మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి మాస్టర్స్ అందరూ వస్తున్నారు. మీరు చెప్పడం కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అంటే చాలా విషయాలు తెలుసుకోవడానికి మాకు చాలా అంటే చాలా నిజంగా అసలు మాకు మాటలు కూడా రావట్లేదు అనమాట. లాస్ట్ సెషన్ లో కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చారండి. ఇంకా అలా అంటే ఎపిసోడ్ బై ఎపిసోడ్ అన్నట్టు ఇంకా అంటే ఎంత మంచి మాస్టర్స్ ఉన్నారు, ఇంకా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత నేర్చుకోవాలన్నది చాలా క్యూరియాసిటీ మాకైతే పెరుగుతుందండి నిజంగా. రైట్, తప్పకుండా అండి, చేద్దాం. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పారిజాతమ్మ. రైట్, మాట్లాడండి. బాగా చేద్దాం మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే. ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, మహత్తర బాబా ఫౌండేషన్ కి, మీకు. నెక్స్ట్ ఈ రోజు అమావాస్య రోజు కూడా కలుసుకున్నందుకు నాకు స్పెషల్ డే లాగా ఉంది. ఇన్ని సెషన్లలో చాలా బాగుంది సార్. మీ క్లాసు అసలు విన్నట్టు లేదు, ఇంకా వినాలి అని ఉంది. చాలా సార్, మళ్ళీ ఒకసారి మాకు నైట్ 9 to మీ టైం వరకు పెట్టొచ్చు అనేసి నేను సార్ వాళ్ళతో కూడా చెప్తాను. అవకాశం ఇవ్వండి తొందరలో. నాది ఎట్లుంటదంటే నేను ప్రవచనం చేయను, బోధన ఇస్తాను. ఏదైనా పర్లేదు సార్ నాకు. ఇన్నర్ ఇంజనీరింగ్ మొత్తం నాది అంతా. ఇన్నర్ ని సెటరేట్ చేయాలి. ప్రాబ్లం కావాల్సింది అదే కదా సార్. రోజు చెట్ల మీద నీళ్ళు వేస్తారు చాలా మంది, రూట్స్ లో వేయరు. నేను డైరెక్ట్ అక్కడ రూట్స్ ని పట్టుకుంటాను, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని పట్టుకుంటాను. అక్కడ రిపేర్ చేస్తే బయట సెటరేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ న్యూ జాయినింగ్ అందరు అలాంటి వాళ్ళే. మాకు వచ్చిన ప్రతి వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకుంటాము. మీ సెషన్ కూడా చాలా బాగుంది సార్. అసలు ఈ రోజు ఇంకా అమావాస్య రోజు మీరు జూమ్ క్లాస్ రావడం కూడా నాకు స్పెషల్ గా ఉంది. ఎవరమ్మా మీరు? ఏ ఊరా? ఎక్కడ మీరు ఉండేది? హైదరాబాద్ సార్, పునఃసర్గం. ఎక్కడ హైదరాబాద్ లో? హయత్ నగర్, భాగ్యలత. హయత్ నగరా? నేను ఉండేది ఇక్కడ నల్లకుంట, విద్యానగర్. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కట్ట గారు చెప్పండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ స్పీచ్ బాగా పవర్ఫుల్ ఉంది సార్. అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పగానే మమ్మల్ని అందరి మా మనసులో లోపల ఏముందో మొత్తం నాకు తెలుసు, మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పారు. నేనేమనుకున్నాను చెప్పంటే, అబ్బాయి సార్ ఇంత ట్రీట్మెంట్ ఇస్తాడని చెప్పి అనుకున్నాను. కానీ మేము అనుకున్న దానికంటే మీరు ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు ఇప్పుడు. ఇంకా పూర్తి 5% ఇచ్చింది సార్, ఇంకా 90%. అంటే ఈ రోజు మటుకు మాత్రం పూర్తి అసలు పత్రి సార్ యొక్క మహత్యము, ధ్యానం యొక్క మహత్యం ఇంత గొప్పగా ఉంటుందని చెప్పని నేను అనుకోలేదు సార్. మీ ద్వారా ఇంత గొప్ప విషయాలు మాకు చాలా తెలిసినాయి సార్. మీరంటే ఎందుకో చాలా అభిమానం అనేది ఏర్పడదు సార్ ఈ కొద్ది సమయంలో పోలి. అంటే ధ్యానం యొక్క గొప్పతనాన్ని మీ ద్వారా ఇప్పుడు నేను తెలుసుకున్నా సార్. ఒకసారి ప్లీజ్ మీ నెంబర్ చెప్తే కూడా నేను నోట్ చేసుకుంటాం మేము అందరం. లలితా మేడం గారు, రంగనాథ్ గారికి సార్ యొక్క స్పీచ్ మళ్ళీ తప్పకుండా పెట్టాలని చెప్పని పదే పదే కోరుకుంటున్నాను నేను. తప్పకుండా రాసుకోండి నా నంబర్ 98495 14574 14574. థ్యాంక్ యూ సార్.
చాలా సంతోషం అనిపిస్తుంది సార్ మీ స్పీచ్ విని. మీనా మేడం చెప్పండి. మీనా మేడం. మీనా కుమారి గారు. సార్ నమస్తే సార్. మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు సార్. మీరు మాట్లాడుతుంటే పత్రి సార్ ఎలా అయితే అందరినీ అట్రాక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా ఈ సెషన్ లో కూడాను మీ క్లాస్ విన్న తర్వాత అందరి పరిస్థితి అలాగే అయిపోయింది సార్. ఆత్మజ్ఞానాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత ఈజీగా చాలా సింపుల్ వర్డ్స్ లో చాలా బాగా చెప్తున్నారు సార్. మీరు ఒక మాట చెప్తున్నారు, ద్రౌపది పిలిస్తేనే కృష్ణుడు వెళ్ళాడు కదా, మరి నేను పిలిస్తే ఎందుకు రావు అనేసి ఒక పట్టుదల ఉండేది అనేసి. కాబట్టి మీరు పిలవకుండానే మీ బాడీని యూజ్ చేసుకొని సార్ క్లాస్ చెప్పడం అనేది అది చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉండేది. నేను కూడా మీరు ముందు నుంచి అప్పుడు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమికి అంత ఫంక్షన్స్ జరిగేది కదండి సార్, అప్పుడు మీరు ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట. నేను 2000 లోనే వచ్చినాను కాబట్టి మిమ్మల్ని అప్పటి నుంచే చూస్తున్నాను సార్. మిమ్మల్ని మీ క్లాసెస్ అన్ని చాలానే విన్నాను. మొన్న 2022 అనుకున్నాను సార్, అప్పుడు పిరమిడ్ దీనికి కట్టాలకి వచ్చినప్పుడు కూడాను మీతో మాట్లాడినాం సార్. మీ అమ్మగారు వాళ్ళు అంతా ఒకే దగ్గరే మేమంతా ఉండింది, అప్పుడు కూడాను మీతో మాట్లాడినాను సార్. అది చాలా బాగుంది సార్ మీ క్లాస్ అంతా. ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. మీతో మాట్లాడుతా సార్ని చూసినంతగా అది ఒక అనుభూతి చెందుతుంది సార్ ఈ ఆత్మ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఉండేదే బెంగళూరా? కర్ణాటకనే సార్, బాగేపల్లి సార్, చిక్కబళ్ళాపూర్ డిస్టిక్, బాగేపల్లి తాలూకు సార్ మాది. అవును సార్, చాలా బాగుంది సార్. అది మీ అమ్మాయికి సంస్కృతి అనే పేరు కూడాను సారే పెట్టినారు కదండి సార్. అప్పుడు ధ్యానంద ప్రదేశ్ లో అంతా ఇంటర్వ్యూస్ అంతా నేను చదివినాను సార్ మీ గురించి. అది మీరు గాయత్రి మాత జపము అన్ని వేల జపం చేసి అది ఒక కరెంట్ ఇదైతుంది అంటారు కదండి సార్, అన్ని వేల జపము అదంతా చేస్తే కూడాను ఆ ఎనర్జీని కూడాను తట్టుకొని మీరు అంత స్ట్రాంగ్ గా ఉండి ఆ అమ్మవారినే ప్రత్యక్షం చేసుకున్నారు అంటే మీది సోల్ ఎంత ఉన్నతమైందో అది మాకందరికి చాలా బాగా అర్థమవుతుంది సార్. అందుకనే అందరూ కూడాను ఆ దివ్యత్వంతో ఈ రోజు కనెక్ట్ అయినారు సార్. అందరికి చాలా బాగా ఈ రోజు ఒక అనుభవం అనేది అందరికి జరిగింది. ఇది ఒక అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. 30 years లో టాబ్లెట్ తెలియదు నాకు. వండర్ఫుల్ సార్. ఆ ఎనర్జీనే ఇంకా నిండిపోయింది కదండి సార్, ఇంకా టాబ్లెట్ అవసరం ఉండదు. నైట్ అవర్స్ జర్నీ చేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎంతెంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది సార్. సాధన ఎక్కువ పెంచుకోవాలి సార్ ప్రతి ఒక్కరు. నేను ఏం చేయలేదమ్మా, ఇట్లా అయిపోయినా. అదంతా అయిపోయింది సార్, మీది సాధన పర్వం అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది దాని నాకు చాలా మంది అడుగుతారు, మీ సీక్రెట్ ఏంటి సార్, మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. నేను ఏం చేయలేదు, సింపుల్ గా ఖాళీ అయిపోయినా. ఫ్లూట్. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటనారాయణ చెప్పండి. యాదగిరి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు యాక్చువల్ గా ఏంటంటే అసలు జనరల్ గా మీరు క్లాస్ చెప్పినట్టు అనిపిస్తలేదు సార్. జనరల్ గా ఇద్దరు కూర్చొని నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంది సార్. అది అసలు అది క్లాస్ చెప్పినట్టు అనిపిస్తలేదు. ఎంత న్యాచురల్ గా, ఎంత రియాలిటీగా, ఎంత ఒరిజినల్ గా, అసలు ఎట్లా అంటే చాలా మేడం చెప్పినట్టుగా అరటిపండు వచ్చిన నోట్లో పెట్టినట్టు ఉంది సార్. ఎక్సలెంట్. మీరు చెప్పే క్లాసు యుద్ధం పంపించేటప్పుడు వాళ్ళకి మోటివేషన్ క్లాస్ ఇప్పిస్తే యుద్ధం 100% సక్సెస్ అవుతుంది సార్. అలా ఉంది యాక్చువల్ గా. ఇంకో విషయం ఏంటంటే సార్, మీ వాయిస్ కూడా, మీరు మాట్లాడే విధానం కూడా ఎట్లుందంటే సార్, మన ఒక తెలుగు హీరో ఉన్నాడు సార్ అప్పుడు, విజయ్ దేవరకొండ, ఆ వాయిస్ లాగా ఉంది సార్. చెప్తే అర్థమవుతుందా, ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు అనే విధంగా అట్లా వాయిస్ కూడా ఎట్లుందంటే తెలంగాణ హైదరాబాద్ వాయిస్ లాగా ఉంది సార్. అది అర్జున్ రెడ్డి హీరో ఉన్నాడు కదా సార్, విజయ్ దేవరకొండ, అంటే ఆ వాయిస్ అంతా లోతుకి వెళ్ళిపోతుంది సార్. హైదరాబాద్ వాయిస్ కనుక అది అట్లా వెళ్ళిపోతుంది సార్. అది ఎక్సలెంట్ ఉంది సార్, బాగుంది. క్లాస్ కూడా చాలా బాగా చెప్పారు సార్, చాలా మంచిగా వచ్చారు. అన్ని కూడా క్లాసెస్, మీరు ఆ మీటింగ్కి వెళ్ళడం, అక్కడ
అక్కడ ఇద్దరు ఇటు పత్రి గారు ఇటు సార్ ఇటు రావడం ఇది చేయడం అనేది చాలా మిరాకిల్ సార్ అది. అమ్మవారు ఉమ్. కూడా ఇట్లా అది దర్శనం ఇవ్వడం అనేది చాలా ఇది సార్, అద్భుతం సార్ అది. ఎక్కడ ఇలాంటి ఉంటారు? అది కొన్ని హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఎక్కడ? రాజేంద్ర నగర్ సార్, రాజేంద్ర నగర్ సార్. ఓకే సార్ కలుస్తాను సార్, నల్లగొంట అన్నారు కదా సార్, నేను కలుస్తాను సార్. మరి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. నారాయణగూడలో షాప్ నాది, దీపక్ థియేటర్ పక్కన. ఎక్కడ సార్? నారాయణగూడ శాంతి థియేటర్ నారాయణగూడ సార్. శాంతికి నుంచి డౌన్ లో రావాలి, దీపక్ థియేటర్ పక్కన. సార్ సార్ వస్తాను సార్, నుంచి కలుస్తాను డౌన్ లో ఉంటది షాప్, రండి. సార్ వస్తాను సార్. ఇంకా ఎక్సలెంట్ సార్. అదే హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేద్దాం సార్ తమరితో కూడా. మా మా అవతార ఫౌండేషన్ గురువు గారు రంగనాథ్ సార్ కూడా పిలిపించేసి ఒకసారి ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం సార్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. మీ క్లాస్ విన్నందుకు చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి సార్. ప్రోగ్రామ్ చేద్దాం సార్, హైదరాబాద్ లో చేద్దాం సార్. సార్ యాక్చువల్లీ సార్ వచ్చేసి డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సార్, మొత్తం అంతా ఎస్పీలు అంతా ఏసీపీలు అంతా ఆయనకు బాగా అంత నెట్వర్క్ ఉంది. సో నేను అదే చెప్పాను, ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే మీతో పాటు కలిసి చేయొచ్చు సార్ ఆరాంగా. రాజేంద్ర నగర్ ఈ ఏఎస్ఐలకు ట్రైనింగ్ అప్పుడు వచ్చిన, నేను క్లాసులు చేసిన అక్కడ. ఎక్కడ సార్? నేను ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ చేశాను సార్. నేను మన అప్పలా అక్కడెక్కడ కొన్ని చోట్ల చేశాను సార్. పోలీస్ అకాడమీ అదే రాజేంద్ర నగర్ లో వచ్చాను, అంబర్పేట్ పోలీస్ లైన్ లోకి వచ్చాను, మళ్ళీ అటు లంగర్ హౌస్ దగ్గర ఇంకోటి అక్కడ కూడా చేసిన, జైల్లో కూడా క్లాసులు చేసిన. అదే సార్, సూపర్ సార్. అదే చెప్తుంటే అట్లా ఎనర్జీగా ఉంటేనే పిల్లలు కూడా యాక్టివ్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ రాగా క్లాస్ తీసుకోగానే ఏంటంటే కొంచెం ఒక 10 నిమిషాలు వింటారు, మైండ్ డల్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఏదో ఒక సిచ్యువేషన్ చెప్తే మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. మీ ప్రతి నిమిషం కూడా, ఎవ్రీ నిమిషం కూడా యాక్టివ్ గానే ఉంది. మీరు చెప్పే విధానం అది ఎంత ఇంకేముంటుందో ఏముంటుందో అనే విషయం ఉన్నప్పుడు మైండ్ ఎప్పుడు ప్రెజెంట్ గా అనిపిస్తుంది. ఎక్సలెంట్ చెప్పారు సార్, ధన్యవాదాలు. మీ క్లాస్ విన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. వింధ్యా మేడం మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఒక యోగిలాగా చెప్పారు, నాకైతే అట్లే అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు మెడిటేషన్ చేస్తే ఒక డీప్ మెడిటేషన్ కి వెళ్ళిపోయాక మనకు ధ్యానంలో అమ్మవారు కానీ మనం కోరుకున్న దేవతలు దర్శనం ఇస్తారని మెడిటేషన్ గురించి తెలుసు సార్ నాకు. అయితే మీరు మెడిటేషన్ చేయకముందే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. మీరు జపంతోటే మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది, చాలా గ్రేట్ సార్. మీరు ఇప్పుడు యోగి, అమ్మవారి వల్లనే మీరు ఈ రోజు ఈ స్టేజ్కి అందరికి ఇట్లా మెడిటేషన్ గురించి క్లాసెస్ చెప్పగలుగుతున్నారు అంటే మీకు ఆ పవర్ ఆత్మజ్ఞానం అని మీరు అడిగారు చూడండి, బాహ్యమైన ఫిజికల్ కోరికలు కోరకుండా. సో ఆ పవర్ తోటే మీరు ఇంత చక్కగా మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించగలుగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. ఒక యోగిని చూసి గారికి అడిగిన ఫిజికల్ లైఫ్ లో ఒకవేళ నేను ఫిజికల్ గా అడిగితే ఎంత వచ్చేది సార్ అని అడిగితే సార్ నవ్వుకుంటున్నాడు, 500 కోట్లు వస్తుండే నేను ఫిజికల్ గా అడిగితే అన్నాడు. ఏం చేసుకోవాలి సార్ అన్నాను. అంతే కదా సార్, అవి శాశ్వతమైన కావు కదా. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, టాటా బిర్లా ఉన్నాడు, అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం తీసుకుపోయినాడు తెలుసు మనందరికి. అట్లే ఉంటది అది. ఫిజికల్ అనేది స్టాండర్డ్ లైఫ్ చూసుకోవాలి, తర్వాత బయటపడాలి మనం. అవును సార్, అవన్నీ అశాశ్వతమైనది సార్, శాశ్వతమైనదే ఇది ఆత్మజ్ఞానం. ఈరోజు మీరు ఈ స్టేజీలో ఉండగలిగినంటే అది అంత ఈజీ కాదు సార్. అంత ఎంతో కఠోర శ్రమతోటి ఆ స్టేజీ రాగలుగుతారు. కాకపోతే మీరు అమ్మవారి దర్శనంతో చాలా ఈజీగా మూవ్ అయిపోయింది. ఇప్పుడు నాటకం లాగా అనిపిస్తుంది నాకు ఈ లైఫ్ అంతా. నానాటి బ్రతుకు నాటకము, పుట్టుట నిజము, పోవుట నిజము, అంత నాటకమే ఉంది. ఒక కొడుకుగా, కూతురుగా, ఒక అల్లుడుగా, ఒక మామగా, ఒక హిందువుగా, ఒక ముస్లింగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ఆడగా, ఒక మగ, అంత నాటకమే. పుట్టింది గుర్తులేదు, చచ్చిపోయేది గుర్తులేదు, మధ్య జీవితం ఊకే టెన్షన్, ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్, 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి. అదే చీకటి జీవితం అన్నట్టు. ఇన్నర్ లైట్ ఇచ్చేది ధ్యానము, ఇలాంటి స్వాధ్యాయం. అంటే క్లాసులు వినాలి బాగా,
అంత అద్భుతంగా పనిచేస్తుంది. క్లాస్ అర్థం కావాలంటే ధ్యానం బాగా చేయాలి, ధ్యానం బాగా కుదరాలంటే క్లాస్ బాగా వినాలి. అన్ని రెండు కోరిలేటెడ్ ఉంటాయి అది. అవును సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ ఉంటారు మీరు? నేను హైదరాబాద్ సార్, మేడ్చల్. అంతా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారేంటి? సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది బెంగళూరు నుంచి లాంచ్ అయింది, అంటే మన ఫౌండేషన్ ఉండేది బెంగళూరులో. కానీ మీకు వీళ్ళందరూ ఎక్కడ దొరికింది సార్ మరి? అదే అదే సో మనం ఏం చేస్తామంటే సార్, ఇప్పటికి ఇది ఇప్పుడు చేస్తున్న బ్యాచ్ ఇది 11వ బ్యాచ్ సార్. ఇది ఓహో. అంటే లాస్ట్ 10 బ్యాచెస్ తెలుగులోనే. అంటే నాది వచ్చేసి నంద్యాల, మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల. అంతా మీరేనా చేసేది? మనమే చేసేది. మాతర్ ఫౌండేషన్ మంది. అయితే నేను బెంగళూరుకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను సార్. 22 ఇయర్స్ అయింది. 2009లో నేను సెంటర్ స్టార్ట్ చేశాను. ప్రతిసారి చేతుల మీద సెంటర్ స్టార్ట్ చేశాను. ఓకే. 9 నుంచి సెంటర్ నడుపుతున్నాను ఇక్కడ. జూమ్ ఛానల్ లాస్ట్ 2 ఇయర్స్ అయింది జూమ్ ఛానల్ స్టార్ట్. అంతకుముందు ఆఫ్లైన్ క్లాస్ ఉండేవి కదా. సో ఈ అంటే ఎప్పుడైతే మన కరోనా అయిందో తర్వాత జూమ్కి వచ్చాం. సో ఆ విధంగా మాతర్ ఫౌండేషన్, నేను మా వైఫ్ అంటే మా మిస్సెస్ ట్రస్టీ సార్. ఓకే, మనం స్టార్ట్ చేసాం సార్ ట్రస్టీ. ఓకే. మాతర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇది ఇక్కడ బెంగళూరులో చేయమని తెలియదు చాలా మంది, కానీ నాకు టీమ్ గ్రూప్ అనేది నేను చేయలేదు ఇప్పటి వరకు. నేను ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతున్నాను అందరికి, జూములు, ఏపీఎంసీ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను, క్లాసులు చేస్తున్నాను. కానీ ఓన్ గా ఛానల్, ఓన్ గా ఒక టీం వర్క్ గా చేద్దాం సార్ అని అడుగుతున్నారు నాకు. సార్ మంచి ఒక టీం కావాలి సార్, దానికి ఎట్లా క్రియేట్ చేయాలి, కొద్దిగా దానికి మీరు గైడ్ చేయాలి. ఒక దీపక్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, మీ నంబర్ ఇస్తాను ఆయనకు, ఒక్కసారి మీరు గైడ్ చేయాలి ఆయనకు. తప్పకుండా సార్. అంటే ఈ ఛానల్లో సార్ ఇప్పుడు నేను అదే ఈ తెలుగునే ఇప్పుడు 10 సెషన్స్ అయినాయి. అంటే 10 మంత్స్ చేసాం కంటిన్యూస్గా. ఇది 11th మంత్ రన్ అవుతుంది. ప్రతి మంత్ కూడా ఏం చేస్తామంటే ఇంతమంది కొత్త వాళ్ళను తీసుకొచ్చి వేదికలో కూర్చోబెడతాం. ఈ డయాస్లో ఆల్మోస్ట్ ప్రతి మంత్లో కూడా ఒక 100 కొత్త వాళ్ళు, కొత్తగా ఒక 100 మంది ట్రైన్ అయిపోతారు. వాట్సాప్లో ఇంకా ఎక్కువ ఉన్నారు, వాట్సాప్లో 500 మంది ఉంటారు. అయితే జూమ్లోకి వచ్చేది 100 మంది వస్తారు సార్. అయితే మీరు ఎట్లా దీనికి మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు? వాట్సాప్ గ్రూప్స్ లో అంతా కూడా నేను ఏం చేస్తానంటే సార్, టోటల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అట్లా వెళ్తాం సార్. సోషల్ మీడియాలో పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తాం మనం. ఓకే. ఓకే. అంతటి కూడా మావి 2 జూమ్ ఛానల్స్ ఉంటాయి సార్. 2 జూమ్ ఛానల్స్, దాంట్లో 6 జూమ్ సెషన్స్, అంటే టోటల్ 7 జూమ్ సెషన్ నడుస్తాయి. ఓకే. ఓకే. అలాగా. బాగుంది సార్. ఎస్ సార్. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. వింధ్య గారు. రైట్. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. ఎవరో మాట్లాడండి తొందరగా. మాట్లాడండి. నేను పత్రిజీ గారిని కలిశానండి ఒకసారి, మచిలీపట్నంలో కలిశాను. పత్రిజీ గారి కలిశాను. వారి ఏ విధంగా చెప్తుంటారో మీరు కూడా అదే విధంగా చెప్తున్నారండి, మంచిగా, చాలా మంచిగా చెప్తున్నారు. కానీ పూర్తిగా రోజు ఒక క్లాసు పూర్తిగా మీది ఉంటే బాగుంటుందండి. ఇంతకుముందు మీరు ఫోన్ నెంబర్ చెప్పారు, నేను ఫీడ్ చేసుకోలేకపోయాను. ఒక్కసారి మళ్ళొక్కసారి చెప్పగలుగుతారండి? రాసుకోండి. 98495 14574. 14574. అంతే. అయ్యా మాది వరంగల్ దగ్గర మహబూబాబాద్ అండి. ఎట్లున్నాయి వరదలు ఇప్పుడు? ఫుల్ ఉన్నాయండి, మా గుడి చుట్టూ కూడా మొత్తం వరదలే. న్యూస్ లో చూస్తున్నా, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది. అవునండి. ఓకే సార్. పంతులు గారు నమస్తే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటనారాయణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను గుంటూరు సార్. గుంటూరు. నాకు స్పిరిచువల్ నాలెడ్జ్ అంత అయితే లేదు, కానీ వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ బాగా చెప్తున్నారు. అయితే మీ స్పీచ్ విన్న తర్వాత ఇంకా ఏదో ఉంది, ఇది వినాలి అని కోరిక అయితే వచ్చింది సార్. నా వృత్తి అయితే జర్నలిస్ట్ గా ఉంటాను సార్, నేను రిపోర్టర్ని.
ఓకే ఓకే. వెరీ గుడ్. జర్నలిస్టులు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు సార్. మీలాంటి వాళ్ళు స్పిరిచువాలిటీ పట్టుకున్నారంటే చాలా బాగా ఇంటర్వ్యూ చేసవచ్చు మీరు. పత్రిజీ గారి కార్యక్రమం కూడా ఒకటి కవర్ చేసాం, కానీ మాకైతే అప్పుడు అంత నాలెడ్జీ లేదు. మేము ఇది రిపోర్టర్ సార్ దగ్గర పోవాలంటే సార్ లాంటి వాళ్ళే పోవాలి సార్. సార్ అర్థం కాకుండా మనం ఏం రాస్తాం ఆర్టికల్ వాళ్ళ మీద, అదే అన్నట్టు. అవునవును సార్. సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు దగ్గర ఇంటర్వ్యూ చేస్తే అద్భుతం ఉంటుంది. ఒక బుద్ధుడి దగ్గర ఒక బుద్ధుడు లాగానే పోవాలి మనం. మా వృత్తి అంతా రిపోర్టర్ లాగానే వెళ్తాం సార్ వెళ్ళినప్పుడు. అదే అదే అంటే నిజం చెప్పాలంటే మంచి కంటే చెడుని చూస్తూ ఉంటాం. తొందరగా అదే పాయింట్అవుట్ చేస్తారు. సార్ అడిగింది ఒక రిపోర్టర్, నేను పక్కనే ఉన్నా సార్ దగ్గర, ఎవరో వచ్చి, సార్ మీరు కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే మీరు గొప్ప యోగి మహాపురుషులు ధ్యానం చెప్పేవాళ్ళు, మీరు పోయి వాళ్ళని ఇడదీస్తారా సార్, మరి వాళ్ళకి ఏదో సంజాయించి అని అడిగినాడట. ఇప్పుడు పత్రి సార్ ఇట్లా చూసి ఒక మాట అన్నాడు, నేను దిగిపోయి చెప్పే అంత అవసరం లేదయా, ఒక్క థాట్ రిలీజ్ చేస్తే వాళ్ళు విడిపోతారు అక్కడి నుంచి, అది మా పవర్ అని అన్నాడు సార్ అక్కడ. ఉంటది. సరే, డీటెయిల్ క్లాస్ మళ్ళీ పెడదాం సార్. ఇంకెవరైనా ఉన్నారా? సో అంతా ఐ థింక్ అందరూ ఆల్మోస్ట్ అయిపోయినాడు సార్. ఇంకా ఎస్ సార్. సో అద్భుతమైన క్లాస్ ఈరోజు జరిగింది సార్. మనకి అద్భుతమైన సత్సంగం, ప్రశ్నలు ఉత్తరాలు కూడా చాలా, ప్రశ్నలు జవాబులు కూడా చాలా బాగుంది సార్. సో నెక్స్ట్ ఈ ఛానల్లో ఒక మంత్లో ఒకటి రెండు సెషన్స్ అన్న మినిమం, అంటే మీరు ఫుల్ బిజీగా ఉంటారు, అయితే ఒక 1 నుంచి 2 సెషన్స్ ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా. నా సెషన్ అప్పుడు ఏం చేయాలి అంటే మెడిటేషన్ టైం తగ్గియండి, వీళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు మళ్ళీ. రైట్. మన సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చే పని చేయాలి సార్. రైట్ సార్, అట్లే చేద్దాం. నేను జూమ్ వాళ్ళకి అందరికి చెప్తాను, మీ ధ్యానం ముందు చేసుకోండి, కానీ టైం ఇప్పుడు 2 hours ఉందని 2 hours నాకు ఇచ్చేయాలి. అది రైట్ అట్లే చేద్దాం సార్. యాక్చువల్గా మనకి ప్రతి మంత్లో కూడా కొత్త వాళ్ళు వస్తారు సార్. కాబట్టి ప్రతి మంత్లో కూడా మీ ఒక 2 సెషన్స్, బిగినింగ్లో ఒకటి, లాస్ట్లో ఒకటి ఉంటే అదొక అంటే యాడెడ్ ఫ్లేవర్ లాగా, తర్వాత మంచి ఇంట్రెస్టింగ్గా అందరు కూడా ఉత్సాహంగా దీంట్లో ఇంకా ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది సార్. సో అదొక అంటే మీ నుంచి అదొక టైం మేము రిక్వెస్ట్ చేస్తాము. సో మీ యొక్క డేట్ చూసుకొని ఫిక్స్ చేస్తాం సార్. పత్రి సార్ అనే ఆగిపోయిన బండ్లకు స్టార్ట్ చేసే కళ ఉంది మీ దగ్గర ఎవరు సార్? ఏందో అంతే కదా, ఇప్పుడు ఈగోలతో ఎవరికి వాళ్ళు లాక్ చేసుకుని ఉన్నారు అందరూ. ఆ తాళాలను తెంపే పని నేను చేస్తాను. ఎస్ సార్. గ్రేట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. మా మదర్ తో కలవండి సార్. నమస్కారం. ఎలా ఉండే మా బాబుది క్లాస్? భగవంతుని మీ కడుపులో జన్మించారు భగవంతుడే. మళ్ళీ ఒకసారి క్లాప్స్ ద్వారా తెలియజేయండి మేడం కి ఒకసారి సార్ యొక్క క్లాస్ గురించి. మీరు ఎంత పూర్వజన్మ సుకృతమో, భగవంతుడే మీ కడుపున పుట్టాడు. రైట్. ఇలాంటి వాళ్ళ మాటలు వినడము, మీతో మాట్లాడడం కూడా మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏదో మేము కూడా పూర్వజన్మ సుకృతం చేసుకున్నాం కాబట్టి వింటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. అనంతకోటి నమస్కారం. కావాలని అడిగాను నేను. అజ్ఞానుల మాటలు విని వాళ్ళ జ్ఞానం చెప్పి కొడుకు కావాలని ఒక్కసారి ఇట్లా అడిగాను. అదే అందుకే వచ్చేసారు అలా భగవంతుడే సంపాదించి పెట్టి కొడుకు కావద్దు, నాకు ప్రజలకు జ్ఞానం చెప్పి కొడుకు కావాలి. మంచి సంకల్పం చేసుకున్నారమ్మా మీరు. అంతా చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత అజ్ఞానమా, ఒకరొకరికి చూస్తే చాలా అజ్ఞానం. అది వాళ్ళ జ్ఞానం ఇచ్చేటోళ్ళు కావాలి అని అట్లా అడిగా, భగవంతుడు ఇచ్చిండు. నాకు చాలా సంతోషం. షూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. పదాభివందనాలమ్మా మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. మళ్ళీ మీతో పాటు మళ్ళీ ఇంకో క్లాస్ లో అద్భుతంగా కలుసుకొని ఆ యొక్క సత్సంగాన్ని
అందరం కూడా దాన్ని ఆస్వాదించాలని ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సికిందర్ కడతాల్లో కలవండి అందరు, నాకు అక్కడ ఉంటాను. తప్పనిసరి సార్, మన మాతార్ ఫౌండేషన్ నుంచి మన ఒక టీం అంతా కూడా అక్కడ వస్తారు సార్, తప్పకుండా వస్తాం, కలుస్తాం సార్. తీసుకొని కలవండి సార్, నాకు నేను కూర్చుంటా అక్కడ సెషన్స్ చేస్తా నేను. రైట్ సార్. నాతో కూర్చుంటారు నార్త్ ఇండియన్స్ బాగా. రైట్ సార్, ఓకే, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సార్. అనంతకోటి నమస్కారాలు సార్ మీకు. థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఈరోజు అద్భుతమైన సత్సంగం సార్తో చేసుకున్నాం. ఇది అంటే మనం మర్చిపోలేటువంటి, మనకు ఈరోజు ఈ రాత్రి వేళ మర్చిపోలేటువంటి అంత అద్భుతమైన జ్ఞానం మనం తీసుకున్నాం. మళ్ళీ కూడా సార్తో సమయం తీసుకొని ఈసారి ఫుల్ డే, అంటే ఒక 2 hours ఫుల్గా సార్కు మనం ఆయన యొక్క టైం తీసుకొని కండక్ట్ చేసుకుందాం. అది తప్పకుండా తొందరలో జరుగుతుంది. సో ప్రతి మంత్లో కూడా రిక్వెస్ట్ చేస్తాం సాధ్యమైనంత వరకు, ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. సో ప్రతి సెషన్లో కూడా అది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. శుభరాత్రి. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సంస్థ ద్వారా ఇంత గొప్ప వ్యక్తుల్ని కలవడం జరిగింది. మీకు కూడా అనంత కోటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. అదంతా కూడా ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. సార్ ఏం లేదు సార్, చేస్తున్నాను అంతే. సో మీరు సార్తో మాట్లాడి సమయం తీసుకొని అంత ఫాలో అప్ చేసి మేడంకి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. చేస్తున్నాను లలితా మేడంకి. ఎస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.